మిషనరీ పెట్టాను అనమాట. ఆ మిషనరీ ఒక 2 ఇయర్స్ రన్ చేశాను, బాగానే ఉంది అనుకునే టైంలో నాకు నేనేం చేశానంటే, నా ఆలోచనలు ఎప్పుడు ఒక దెక్క కుదురుగా ఉండేవి కాదు. ఒకటి చేస్తుంటే మళ్ళీ ఒకటి ఇంకేదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండేదనమాట. నేను దాని మీదనే డిపెండ్ అయితే బహుశా బాగుండేదేమో. నేను ఒక నమ్మకమైన వ్యక్తుల్ని, ఒక ఇద్దరు వ్యక్తుల్ని మా రిలేషన్‌లోనే అక్కడ సెట్ చేసి, నేను వేరే ఫీల్డ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. సో, అక్కడ నాకు డ్యామేజ్ జరిగింది. ఆ నమ్మకమైన వ్యక్తులు నాకు కొంచెం నష్టం కలిగించారు. దాని నుంచి తట్టుకోలేకపోయాను. బాగా కొంచెం దెబ్బడింది. అక్కడ నష్టపోయాను. అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ ఊర్లో సర్పంచ్ అయ్యారు. వాళ్ళు నాకు కొన్ని కాంట్రాక్ట్ వర్కులు ఇప్పించడం జరిగింది. వేరే పెద్ద లీడర్స్‌ని పట్టుకొని నేను కూడా రాజ్యసభలో తీసుకొచ్చి కొన్ని గ్రాంట్లు చేశాను. మెటల్ గ్రాంట్లని. అక్కడ కొంత డబ్బు నేను సంపాదించగలిగాను. తర్వాతొచ్చేసి మళ్ళీ ఇంకేదన్నా చేద్దాము, లైఫ్ మార్చుకోవాలి, డబ్బు సంపాదించాలి. నాకు ఫస్ట్ నుంచి ఏందంటే నా మైండ్‌లో ఒకటే ఫిక్స్ అయింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే మాత్రమే మనం గొప్పగా బతకగలం అనేది నా మైండ్‌లో బలంగా ఫిక్స్ అయ్యుందనమాట. అంటే నాకు చదువుకోలేదన్న బాధ నాకు ఎప్పుడు నన్ను వెంటాడుతూ ఉండేదనమాట. చదువుకోనుంటే బాగా జాబ్ చేసుకునేవాడిని, శాలరీ ఉండేది, లగ్జరీగా బతికేవాడిని అనే ఫీలింగ్ నాకుంది. కానీ దాన్ని దాటుకొని ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఎక్కడ ఏ పననేది డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్ నాకు పడ్డదనమాట. సో, ఆ విధంగా నేను ముందుకెళ్ళే టైంలో ఆ వర్కులు కూడా కొన్ని లాస్ట్‌లో బిల్స్ రాక ఆగిపోయాయనమాట. అలాంటి టైంలో మళ్ళీ ఏం జరిగిందంటే, మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు. నేను కుటుంబంలో పెద్దోడినండి. మేమిద్దరం అబ్బాయిలు, ఒక అమ్మాయి. మా నాన్నగారికి అప్పటికే మా నాన్నకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఒక 2010 నుంచే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ విధంగా కుటుంబ బాధ్యత పెద్ద కొడుకుగా నేనే తీసుకొని కుటుంబం నడిపిస్తున్నాను. ఎక్కడైతే చదువు మధ్యలో బ్రేక్ అయిపోయి నేను ఇబ్బంది పడ్డానో, అలా పడకూడదని నా తమ్ముడిని సీఏ చదివిచ్చాను నేను. సీఏ 10 ఇయర్స్ చదివిచ్చాను. ఫస్ట్‌లో బాగా చదివేవాడు. బ్రహ్మాండంగా ఫస్ట్‌గా ఉండేవాడు. అలాంటి వ్యక్తి విజయవాడకెళ్ళాక కొంతమంది ఫ్రెండ్స్ టచ్ అవ్వటం వల్ల కొన్ని కొన్ని బ్యాడ్ అలవాటుకి అలవాటు పడి మధ్యలోనే డిస్కంటిన్యూ అయిపోయాను. నా ఆశలు అక్కడ నేను బాగా డిస్టర్బ్ అయిపోయాను. తర్వాత మా చెల్లికి పెళ్లి చేశాను. అలాగే మా నాన్న నా దురదృష్టం ఏంది అంటే, మా నాన్న గూడా చాలా హాస్పిటల్‌కి హెల్త్ బాగాలేక ఒంగోలు హాస్పిటల్‌లో తిప్పాను, ఎన్ఆర్ఐ గుంటూరు తిప్పాను, మళ్ళీ హైదరాబాద్ తిప్పాను. చాలా డబ్బు ఖర్చు పెట్టాను. బట్ ఫలితం లేకుండా పోయింది. మా నాన్నగారు ఎక్స్‌పైర్ అయిపోయారు. ఇక అక్కడి నుంచి ఇంక నాకు కష్టాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఏం చేయాలో అర్థం గాని పరిస్థితి. చేసే పనుల్లో ఒకసారి కొంచెం బెటర్‌గా ఉంది, పర్లేదు అనుకునే టైంలో మళ్ళీ ఏదో ఒక దెబ్బ పడతా ఉంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఇక మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పెట్రోల్ బంక్‌లో కూడా నేనెళ్ళా సార్. పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టడానికి గూడా ఎళ్ళా. ఖాళీగా ఉంటే కుదరదు. ఏదో ఒకటి చేయాలి అని అక్కడికెళ్ళి అక్కడ అడపాదడపా ఒక 2, 3 ఇయర్స్ వర్క్ చేశా పెట్రోల్ బంక్‌లో. అక్కడ చేస్తే మాకు 10,000 సాలరీ వచ్చేది. 10,000 సాలరీ వస్తే ఏమనిపిచ్చేది, అది ఇలా వస్తది, అలా అయిపోతా ఉంటది. కానీ నేను ఖాళీగా ఉండకూడదు. నాకు సిగ్గు, మొహమాటం లేవు సార్. ఏ పనైనా చెయ్యి. డబ్బు సంపాదించాలంతే. ఒకరి కింద పని చేస్తున్నావా, మన స్వశక్తిగా చేస్తున్నావా, ఇంకోటి ఇయన్నీ నాకు అనవసరం అనమాట. అలా వర్క్ చేస్తూనే ఆలోచించేవాడిని. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? ఎలా తీసుకుంటే నేను ముందుకెళ్ళగలను? ఎప్పుడు ఆలోచిస్తా అలానే వర్క్ చేసుకుంటా ముందు ఖాళీగా ఉండకూడదు కాబట్టి బండి లాగిస్తా ఉండేవాడిని. అలాంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ నాకు ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. నువ్వేదో చేద్దాం అనుకుంటా ఉన్నావు. ఆల్రెడీ కొన్ని కొన్ని వర్క్ చేసావు. బట్ అక్కడేం పెద్దగా సక్సెస్ ఏమి నీకు రాలేదు. వ్యవసాయ భూమి ఎట్లా నీకు ఒక 12, 13 ఎకరాల పొలం ఉంది గాబట్టి, అక్కడ బోర్‌లేయించు. బోర్‌లేయిస్తే వాటర్ పడతాయి. వాటర్ పడ్డాక వ్యవసాయం అనేది కొత్తగా ట్రై జెయ్యి. ఇప్పటిదాకా మీరు వరి పండిస్తున్నారు. మీకు బయార్‌ని ఉంది. పొగాకేస్తున్నారు. అలా గాకుండా కొత్తగా డిఫరెంట్‌గా ఏదన్నా ట్రై జెయ్యి అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. అప్పుడు నాకనిపించిందనమాట. మనం ఇక్కడ ఎన్నాళ్ళు ఒకరి కింద ఉన్నా లైఫ్ ఏం పెద్దగా మారదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1, 2 టచ్ చేసున్నాను. అక్కడ కూడా ఇంప్రూవ్‌మెంట్ కాలేదు. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాము. ఇదేదో బాగానే ఉంది. మన స్వశక్తిగా చెయ్యొచ్చు అని ఆలోచించి వెంటనే యాక్షన్‌లోకి దిగి
ఒక 25 బోర్లు వేయించాను. 25 బోర్లు వేస్తే నాకు ఒక 4-5 బోర్లో మాత్రం వాటర్ పడింది అనమాట. ఆ వాటరు ఏం చేయాలో అర్థం కాల. అవి సరిపడా వాటర్ లేదు. ఎట్లా అని చెప్పేసి వేరే అగ్రికల్చర్కి సంబంధించి దర్శి ఆఫీస్కి వెళ్ళి కొంతమంది ఎక్స్పర్ట్స్ని కలిశానమాట. సార్ ఇలా ఇది అంటే వాళ్ళు ఏం నాకు సలహా ఇచ్చారు అంటే, సార్ డ్రిప్ సిస్టమ్ పెట్టుకోండి, డ్రిప్కి అప్లై చేయండి, డ్రిప్కి అప్లై చేశాక మీ ఇష్టం, మీరు ఏ పంట అయినా వేసుకోవచ్చు అని చెప్పారు. సో నేను అలాగా డ్రిప్కి అప్లై చేశాక నేను ఇంకా స్టడీ చేశాను కొంచెం. మనం మనం ఇప్పుడు దాకా వేసిన పంటలు వేస్తే ఏం మిగలట్లా. వరి మనం వేసే పంటలు మేము ఎక్కువగా వేసేదంటే వరి వేస్తాం అనమాట. లేదు పొగాకు వేస్తున్నాం. పొగాకు కూడా ఎట్లా అంటే తక్కువ, అంటే బ్యార్నే ఉంది. నేను మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు, అట్లా వేసేవాళ్ళు. పెద్దగా ఏమి అనిపించేది కాదు, ఏదో వస్తుంది జరిగిపోతుంది. ఇలా కాకుండా నేనేం చేశానంటే బొప్పాయి వేద్దామని డిసైడ్ అయ్యాము. ఒక 5 ఎకరాలు బొప్పాయి వేద్దాము, ఒక 5 ఎకరాలు మిర్చి వేద్దాము అని డిసైడ్ అయ్యి చెప్పేసి డ్రిప్కి అప్లై చేశాను. సొంతగానే నాకున్న పరిచయాలతోటి సొంతగా నారు తెచ్చి మంచి మార్కెట్లో ప్రైస్ ఏ రకం ఉందని చెప్పేసి బొప్పాయి వేసాను. అలాగే మిర్చి కూడా వేసాను. అది వేస్తూ బాగా ఎల్డింగ్ వస్తుంది, క్రాప్ తగ్గిద్ది. ఆ సంవత్సరం మార్కెట్ బాగుంది, 25 రూపీస్ ఉంది కేజీ బొప్పాయి. నాకు తెలిసి ఒక 30 lakhs, ఒక 30 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. అలాంటి టైంలో లాక్డౌన్ వచ్చి పడింది. ఒక్కసారి గుండె జారిపోయింది నాకు. 25 రూపాయలు అన్నది 5 రూపాయలకు వచ్చేసింది. క్రాప్ ఎలా వచ్చిందంటే చుట్టుపక్కల జనాలు అందరూ చూశారనమాట. ఎలా సాధ్యమైంది ఈ అబ్బాయికి, వ్యవసాయంలో కొత్త, ఇంత క్వాలిటీగా తోట చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచి దిగుబడి వచ్చింది, ఎలా చేశాడు ఏంటి అని చెప్పి అడిగితే నేను చెప్పాను అనమాట. నేను సీడ్ తెచ్చి సొంతగానే నారు పెంచాను, ఇలా ఇలా చేశాను, ఇలా కొత్తగా కొంచెం ఆలోచి డిఫరెంట్గా చేశాను అని చెప్పాను. కానీ నా దరిద్రం ఏంది అంటే మార్కెట్ ఒక్కసారిగా లాక్డౌన్ వల్ల టప్పున పడిపోయింది. అప్పటికే నేను దాదాపు ఒక 7 lakhs దాకా పెట్టుబడి పెట్టున్నా. ఏం చేయాలో అర్థం కాల, పిచ్చెక్కిపోతా ఉంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టున్నాము, ఇది చూస్తేనేమో కనీసం కటింగ్ చేస్తే ఆ కూలికి కూడా రావట్లే డబ్బులు. నేను ఆలోచిస్తే ఇక ఆలోచించాం, కనీసం మన పెట్టుబడి తెలుసుకోవాలని చెప్పేసి ఒక 2 ఆటోలను సెట్ చేసి, ఒక 2 కుర్రాలను సెట్ చేసి, కాయలు కటింగ్ చేసి ఉదయం మార్నింగ్ 2 ఆటోల నిండా కాయలు కట్ చేయటం, ఒంగోలు బైపాస్లో ఆ సైడ్ బైపాస్లో ఒక ఆటో, ఈ సైడ్ బైపాస్లో ఒక ఆటో పెట్టి అమ్మించడం స్టార్ట్ చేశాను. సో ఆ విధంగా నాకు ప్రతిరోజు 10,000, 10,000 రూపాయలు తగ్గకుండా తెచ్చిచ్చేవాళ్ళు అనమాట. ఏది వాళ్ళ ఖర్చులు, డీజిల్ అన్నీ పోగా ఒక 10,000 రూపాయలు తెచ్చి, ఆ విధంగా ఒక 40 రోజులు కంటిన్యూగా అమ్మించాను అనమాట. ఇంకా కొంచెం వీళ్ళు రోజుకు రోజు కొంచెం అలవాటు, ఒక రోజు 15,000, 16,000, 13 అట్లా రకరకాలుగా ఒక్కొక్కసారి 20,000 కూడా తెచ్చిచ్చేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఆ లాస్ అనేది రాకుండా దానికి సరిపోయింది. ఇక ఆ సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏం చేశానంటే, ఇట్లా కాదు భారీగా ప్లాన్ చేద్దామని చెప్పేసి, మాకు ఇక్కడే గుల్ల సముద్రం అని చెప్పేసి ఇక్కడ కొంతమంది జూమ్లో ఐడియా ఉంటుంది, ఇక్కడ కాట్రుపల్లం అవతల, అక్కడ ఒక 40 ఎకరాలు తీసుకున్నాను. 40 ఎకరాలు తీసుకొని పొగాకు వేసాను. ఒక 6 బ్యారనీలు తీసుకొని పొగాకు కలిసాము. ఆ సంవత్సరం బ్యాడ్ లక్ ఏంటి అంటే మార్కెట్ బాగలేదు, పొగాకు అంతా లో గ్రేడ్ దిగిందనమాట. ఆ సంవత్సరం కూడా పెద్దగా మిగులుదని అనిపించిన. రకరకాలుగా సార్ చాలా చేశాను. ఇంకా పంటల్లో ఏ పంటలే, కూరగాయలు వేసాను, మిర్చి వేసాను, బొప్పాయి వేసాము, అన్నీ వేసాము. బట్ ఒక సంవత్సరం బెటర్ అవుతుంది, ఒక సంవత్సరం పోతా ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ దేశంలో దళారీ వ్యవస్థ దోసుకు తింటా ఉందన్నమాట. రైతు ఎంతో కష్టపడతా ఉన్నాడు, కానీ 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళట్లా. ఈరోజు గొప్పగా చెప్పుకుంటా ఉంటాం మన సమాజంలో, జై కిసాన్ జై జవాన్ అని. కానీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు. ఈ దేశాన్ని కాపాడే జవాను ఎంత ఇవాళ మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే జై జవాన్ అనమాట. కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ జీవితాలు, ఒకసారి వాళ్ళ జీవితాలకి తొంగి చూస్తే కష్టాలు, బాధలు, కన్నీళ్లు తప్ప ఏమీ ఉండట్లా. అలాంటి జీవితం అనమాట మాది. సో అలాంటి టైంలో ఇక మళ్ళీ 2-3 years ఆల్మోస్ట్ అట్లానే ఒక 6 years గడిచిపోయాయి. ఇక వేస్తున్నాను, పంట ఒక సంవత్సరం వస్తుంది పర్లేదు అనుకునే టైంలో రెండో సంవత్సరం వేసేసరికి ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అనమాట. మార్కెట్ లేకపోవడము, తుఫాన్లు, లేకపోతే కూలీల సమస్య, ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. అలా ఒక 5 years వేసాక నాకు అనిపించింది ఏంటి అంటే, వ్యవసాయంలో డబ్బు లేదు. ఇక వ్యవసాయంలో ఉంటే మనం ముందుకు తీసుకెళ్ళలేము, ఇంకా ఏదన్నా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండేవన్నమాట.
కానీ నాకు అప్పటికే నేను చాలా హోటల్లో చేయబెట్టా. డబ్బు ఎక్కడుందంటే అక్కడ చెల్లి చేయబెట్టా. ఓపిక నశించిపోయింది. అప్పటికి 15 సంవత్సరాల నుంచి నేను ఒక యుద్ధం చేశా. అంటే చిన్న వయసులోనే నాకు అలవాటు పడిపోయిందనమాట. ఏంటి, డబ్బు సంపాదిస్తే మాత్రమే జీవితంలో నిలబడగలం అనేది మైండ్ సెట్‌లో ఉంది గానీ, నేను చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతా ఉన్నాయి. ఏం అర్థమయ్యేది కాదనమాట. ఒకసారి పొలంలో రైతుల గురించి తెలియనిదేముంది సార్. ఉదయం 6కి మధ్యాహ్నం 11, 12 అయ్యిద్ది వచ్చేసరికి, బ్రష్ చేసి అన్నం తినేసరికి. మళ్ళీ పొలంలోకెళ్తే సాయంత్రం 6 అనమాట. ఇంత కష్టపడుతున్నాము, ఇంతగా చేస్తున్నాము, అయినా ఎందుకు సక్సెస్ రావట్లేదు? ఎందుకు నిలబడలేకపోతున్నాను అనేది నాకు ప్రతి క్షణం వెంటాడుతా ఉండేదనమాట. అప్పుడు చాలా బాధేసేది. నాకు నచ్చేది ఏంటి అంటే, నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సార్. నాకొచ్చేసి స్మోకింగ్ అలవాటు లేదు. డ్రింకింగ్ అలవాటు లేదు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవనమాట. ఎందుకు లేవు అంటే, ఆ ప్రభావం ఇప్పుడు మా ఫ్యామిలీలో చాలామంది మందుకు బానిసయ్యి, ఫ్యామిలీలు విచ్ఛిన్నం అయిపోయాయనమాట. స్మోకింగ్‌కి అలవాటు పడి, రోగాలు బారిన పడి, మధ్యలోనే పోయినోళ్ళు చాలామందున్నారు. ఇవన్నీ చూస్తూ పెరిగి నేనొకటనుకున్న, జీవితంలో బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటు పడకూడదు. ఉన్న దాంట్లో తిందాం. ఈ చెడు అలవాట్లకు అలవాటు పడ్డామంటే మనకి సమాజంలో రెస్పెక్ట్ ఉండదు. ఎవడు కూడా మనకు ఒక రూపాయి డబ్బులివ్వడు. కనీసం మన ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు అనేది నాకు చిన్న పిల్లోడినప్పటి నుంచి నా మైండ్‌లో నాటకపోయింది. నేననుకునేవాడిని, నాలో ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. బాగానే పర్ఫెక్ట్‌గానే ఉంటాను. ఎవరికైనా సాయం చేయాలని కూడా నాకు ఉంటది మనసులో భాగంగా. కాకపోతే ఆ స్తోమత మన దగ్గర సరిగ్గా ఉండేది కాదు. ఇన్ని బాగానే ఉన్నాయి, బట్ సక్సెస్ రావట్లేదని చాలా బాధపడేవాడిననమాట. ఏంటన్నా ఇలానే జరుగుతా ఉంది. ఇన్ని రోజు నేను ఎన్నో చేస్తా ఉన్నాను. కానీ నాకు దేవుడు ఎందుకు సక్సెస్ ఇవ్వట్లేదు? ఏంటి నాలో లోపం ఏంటి? ఈ లైఫ్ ఇంతేనా? అని బాధపడతా ఉండేవాడినమాట. అప్పటికి ఇంక నేను, మా తమ్ముడు నాకు దెబ్బేసాడు, అయిపోయింది. డిస్కంటిన్యూ అయిపోయాడు. ఇక నాకు ఫ్యూచర్ చీకటి అనుభూతికుందనమాట. నేను చేసే పని ముందుకెళ్ళట్లేదు. మా తమ్ముడి మీద నేను ఆశ పెట్టుకున్నా. వీడన్నా బాగా చదివి ప్రయోజకుడైతే మా ఫ్యామిలీ సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్ళొచ్చు. అంటే వాడు అలానే అయిపోయింది. నా పరిస్థితి ఎలా ఉంది? మా నాన్న ఎక్స్‌పైర్ అయిపోయారు. నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇక్కడ పేరమెట్‌లో చేసుకున్నాను. నాకొక బాబు, ఒక పాప. ఈ సిట్యుయేషన్‌లో ఇంక ఏం చేయాలి? పొలం చూడపోతే ఇలా ఉంది. ఇంక నేనేం ఆలోచిస్తున్నానంటే, ఇక ఇంతటితోటి వ్యవసాయాన్ని క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ పదే పదే రిపీట్ అవుతూ ఉంటే దానికి బ్రేక్ వేయకపోతే మనం చాలా నష్టపోతాం అనమాట. ఇక లాస్ట్ ఇయర్, ఈ ఒక్క సంవత్సరం ఈ పంట అయిపోగానే ఈ పొలం వదిలేసి కౌలుకి ఇచ్చేసి, ఈ ఉన్న అప్పులకి కనీసం 1 ఎకరా 2 ఎకరాలు అమ్మేసి అప్పులు కట్టేసి టౌన్‌కి వెళ్ళి పిల్లలన్నా కనీసం చదివించుకుందాము. మన లైఫ్ ఇంకా జీవితంలో ఏం సాధించలేమేమో అని నాకు అనిపించిందనమాట. ఇంక అలాంటి టైంలో దేవుడు ఎందుకో ఏమో నాకు ఒక అవకాశాన్ని ఒక వ్యక్తి రూపంలో నా దగ్గరికి పంపించాడు సార్. అదే వెస్టేజ్. వెస్టేజ్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చాలా డిస్టర్బెన్స్‌లో ఉన్నా. వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, "సార్, చాలా మంచి కంపెనీ. ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. ఇదొక డైరెక్ట్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్" అని చెప్తా ఉన్నారు. నాకేంటి, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే దీనికి మనం సెట్ కావు. దీనికి స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, బాగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతోటి. ఇది ఒక ప్రొఫెషనల్స్ చేసే వర్క్ అనేది నా మైండ్‌లో ఉంది. అతను ఏం చెప్తున్నాడు, "సార్, ప్రొడక్ట్ వాడండి సార్, చాలా బాగుంటది. ఇలా చేయండి, అలా చేయండి, ఇది చేయండి, అది చేయండి" చెప్తా ఉన్నాడు. అతను పదే పదే అడగటం ద్వారా నేనేమన్నాను అంటే, "సార్, బిజినెస్ అయితే నేను చేయను గానీ, ప్రొడక్ట్ అయితే నేను యూజ్ చేస్తాను సార్" అని చెప్పా. "ఓకే సార్, ప్రొడక్ట్ యూజ్ చేయండి" అన్నాడు. ఇక వెంటనే ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ అంటే ఇట్లా చెప్పాడు. హోము, హెల్త్ ఇట్లా ఇట్లా ఉన్నాయని. సరే సార్, నేను ఇప్పుడు ప్రెజెంట్ మిర్చి వేసున్నాను కాబట్టి మీ ప్రొడక్ట్ చాలా బాగుంటుంది అంటున్నారు కాబట్టి నేను మిర్చికి ప్రొడక్ట్ వాడతాను అన్నాడు. ఎస్ అంటే ఏమేమి ఉంటాయని చెప్పాడు. ఇట్లా అగ్రికల్చర్ ఉంటాయి సార్, ఇట్లా అగ్రిమాస్, నానోటెక్ ప్రొడక్ట్ ఇట్లా ఉంటాయి. నేను అప్పటికే ఒక కటింగ్ వచ్చింది నాకు. ఒక కటింగ్ వచ్చి ఒక 12 క్వింటాలు ఫస్ట్ కటింగ్ తెంపాను. 12 క్వింటాలు తెంపితే దాంట్లో నాకు ఒక 2 క్వింటాల్ తాళొచ్చింది. 2 క్వింటాల్ తాళొచ్చింది. ఆ మిర్చి తీసుకెళ్ళి గుంటూరు మిర్చి యార్డ్‌లో అమ్మితే నాకు ఒక 17,300 ఏమో అమౌంట్ ప్రైస్ పడింది. ఇక ఇతను నాతోటి అంతకుముందు డిస్కస్ చేస్తా ఉన్నాడు. ప్రొడక్ట్ వాడమన్నాడు కదా! అంటే నేనేమనుకున్నానంటే, బయట ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ 2 కలిపి వాడితే రిజల్ట్ అర్థం కాదు. నాకు ఆల్మోస్ట్ అగ్రికల్చర్ మీద నాకు తెలుసు, పట్టుంది. కంటిన్యూగా ఈ ప్రొడక్టే వాడి చూద్దాం అసలు ఎలా ఉంటదో అని చెప్పేసి,
సెకండ్ కటింగ్ అంటే మళ్ళీ 40 రోజులు అంటే 40 డేస్ 40 రోజులు టైం ఉంటుంది. ఈ 40 రోజులు కేవలం ఇవే వాడాను అనమాట. అంటే బలం మందు 14 గ్రాన్యువల్స్ వేసాను. తర్వాత ప్రొటెక్ట్ నానోటెక్ కొట్టాను. తర్వాత వచ్చేసి అగ్రి మాస్ కొట్టాను. అతను చెప్పినట్టుగా యాస్టీస్ కొట్టాను. నాకు తర్వాత వెంటనే ఒక 23 క్వింటాల్ కటింగ్ వచ్చింది. కటింగ్ వచ్చిన దాంట్లో 30 కేజీల తాలు వచ్చింది. నాకు అద్భుతం అనిపించింది. ఎస్, ప్రొడక్ట్ చాలా బాగా పనిచేసాయి అనిపించింది. మార్కెట్కి తీసుకెళ్తే దాదాపు 23,700 ఏమో ప్రైస్ వేశారనమాట. ఎక్సలెంట్. అక్కడ వాళ్ళు కూడా అన్నారు, సార్ ఈసారి క్వాలిటీ చాలా బాగుంది, బాగా షైనింగ్ వచ్చింది, కాయ బ్రహ్మాండంగా ఉంది సార్, ఏం వాడారు ఏంటి అంటే, అవి ఏ వాడతామో నార్మల్గా వాడే కదా అన్నా నేను. ఇక వచ్చాక వెంటనే ఇతను కాల్ చేశాడు, సార్ మార్కెట్ ఎంత పడింది, రేటు ఏంటి అది అంటే, సూపర్ సార్, వండర్ఫుల్, మీరు చెప్పిన క్వాలిటీ బాగుంది, నాకు తాలు శాతం తగ్గిపోయింది, తర్వాత వచ్చేసి ప్రైస్ కూడా మార్కెట్లో హై రేట్ పడింది సార్, బాగుంది అన్నాను. ఇంకా తర్వాత ఏమేమి ఉంటాయి ఏంటి అంటే ఇట్లా చెప్పాడు, హోమ్ కేర్ ఇట్లా ఉంటాయి సార్ ఇది అంటే. ఇక అప్పటికే మా అమ్మగారు గ్యాస్ ట్రబుల్ ఉందన్నమాట. బాగా ఒక 10 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంటే నేను చాలా హాస్పిటల్ తిప్పాను, ఒంగోలు తిప్పాను, గుంటూరు వెళ్ళాము, ఒక్కోసారి ఏదో ఫంక్షన్ పని మీద హైదరాబాద్లో కూడా చూపించాను అనమాట. ఆమెకి ఏంటంటే ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు బాగుంటుంది, తర్వాత వచ్చేసి మళ్ళీ నార్మల్ అనమాట. ఒక పట్ట ఉబ్బరము, ఆవలింపులు, తేపులు ఇట్లా వచ్చాయి. తర్వాత ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి పండగలకి ఏదన్నా పిండి వంటలు కానీ ఏదైనా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కూడా బాగా బాధపడతా ఉండేది. అందుకని అసలు అవి తింటమే మానేసింది. ఇక సర్లే ఇన్ని హాస్పిటల్ తిప్పినా తగ్గట్లేదు, ఏం చేద్దాం అని చెప్పేసి ఇంకా అట్లానే మెడిసిన్ వాడుకుంటా సాగిస్తా ఉంటే ఇతను ఏం చెప్పాడంటే, సార్ ఇట్లా మీ అమ్మగారు గ్యాస్ ట్రబుల్ ఉందన్నారు కదా, మన దాంట్లో అలోవెరా ఆమ్ల క్యాప్సూల్స్ ఉంటాయి, అలాగే ఇట్లా రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంటుంది, ఇట్లా మీరు వాడుకునేది అనేది సన్ఫ్లవర్ అని చెప్పారు సార్. దానికి దీనికి డిఫరెంట్ చెప్పాడు, ఇట్లా తయారైంది ఇది అని. ఓకే సార్ చూద్దాము, ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఏడాది అంటే నాకు ఫస్ట్ నేను వాడే రిజల్ట్ వచ్చింది. ఇంక వెంటనే ఇంకా ఇది వాడిచ్చాను. మా అమ్మగారి ఫస్ట్ టేస్ట్ లేదు అన్నది. టేస్ట్ కాదమ్మా, నువ్వు వాడి చూడు బాగుందని చెప్తా ఉన్నారు, ఆల్రెడీ మనం ఇట్లా అగ్రికల్చర్కి పడితే రిజల్ట్ వచ్చింది, ఇది ప్రొడక్ట్ ఏదో చాలా బాగుంది అని చెప్పాను. వెంటనే ప్రొడక్ట్ వాడుకుని అట్లా ఒక 40 రోజులు కంటిన్యూగా వాడటం ద్వారా బాగా రిలీఫ్ అనిపించింది అనమాట. మా అమ్మగారు అన్నారు అనమాట, అయ్యా ఇది చాలా బాగుంది ప్రొడక్ట్ మాత్రం, ఆయిల్ అందు బాగుంది, నాకు గ్యాస్ ట్రబుల్ ఇది వరకు మీద చాలా బెటర్గా ఉంది, ఇప్పుడు ఏదో నాకు అసలు ఆ పట్టుబ్బరం కానీ ఆ ఆవలి తేపులు కానీ ఇలాంటివి రావట్లేదు అన్నది. అట్లయితే పని చేస్తున్నాయమ్మా, నువ్వు ఎందుకు ఇవే కంటిన్యూగా వాడుకున్నావు అని చెప్పి అట్లా కంటిన్యూగా ఒక 2 నెలలు 3 నెలలు వాడాక కంప్లీట్గా ఈరోజు మా అమ్మగారికి నెంబర్ 1 అండి, గ్యాస్ ట్రబుల్ ఎగ్జామ్ సూపర్గా తగ్గిపోయింది. అసలు ఇవాళ బ్రహ్మాండ, నేను ఎక్కడున్నా కూడా ముందు ఆయిల్ అడిగిద్ది అనమాట, కొంచెం ఒక హాఫ్ లీటర్ ఉన్నా ఆయిల్ తెచ్చిపెట్టాయా, ఆయిల్ మాత్రం మిస్ అవడానికే లేదు అని చెప్తా ఉండేది. అట్లా రిజల్ట్ వచ్చింది. తర్వాత ఇంకొక రిజల్ట్ ఏంటంటే మాది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇంటి దగ్గర ఒక 40 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టా. కడితే దాంట్లో వాటర్ కొంచెం లీకేజ్ అవుతే కింద ఫ్లోర్ అంతా బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోతే ఇక అది పోవట్లేదు అనమాట. ఎలా అంటే నల్లగా అయిపోయి వాటర్ అంతా పడిపోయి గందరగోళంగా ఉండి, ఇంకా రెడ్ ఆర్పిక్ బ్లూ ఆర్పిక్ ఇయే కదా మనకు తెలిసిన ప్రొడక్ట్, అవి వాడితే రిజల్ట్ రావట్లా. ఇట్లా కాదని చెప్పేసి యాసిడ్ ఉంది, మామూలుగా పొలాల్లో వాడే యాసిడ్ డ్రిప్పులకు వాడతారనమాట. ఆ యాసిడ్ తీసి పోపించాం మా మిస్సేస్తారు. అయినా కూడా అది జస్ట్ ఒక 60% పోయింది, కానీ ఒక 40% అలాగే మరకల మరకల మసలుగా ఉండిపోయింది. ఇది ఇంతే లేదు, చేసేది ఏం లేదు, టైల్స్ మార్చుకోవడం తప్ప ఇంకా రెండో ఆలోచన లేదనుకున్నా. ఇక ఇంట్లోకి తర్వాత ప్రొడక్ట్స్ మొత్తం తెచ్చిపెట్టేశా. ఆల్ట్రా గార్డ్ అని చెప్పేసి ఉంది కదా మన ప్రొడక్ట్, అది మా మిస్సెస్ ఏం చేసిందంటే ఒక ఉదయం సాయంత్రం 2 సార్లు కడిగేది అనమాట. అట్లా జస్ట్ ఒక 5-6 రోజులు యూజ్ చేసింది. అసలు టైల్స్ ఎలా వచ్చాయంటే కొత్త టైల్స్ వేస్తే ఎలా వచ్చాయి అలా వచ్చాయి. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది అనమాట, అద్భుతం, ఏంది ఈ ప్రొడక్ట్లో ఇంత దమ్ము ఉందా, ఇంత క్వాలిటీ ఉందా, బయట మరి ఇన్ని ప్రొడక్ట్లు ఉన్నాయి, ఎన్ని వాడిన తగ్గట్లేదు, పోవట్లేదు కదా అనిపించింది. ఇక వెంటనే ఇంకా ప్రొడక్ట్ అయితే సూపర్ సార్, వండర్ఫుల్గా ఉన్నాయి, రిజల్ట్ ఎక్సలెంట్, ఇట్లా నాకు రిజల్ట్ వచ్చింది, బాగా వచ్చింది. ఇంకా అతను ఫోన్ చేస్తా ఉన్నాడు పాపం, ఒక్క మీటింగ్ రండి సార్, ఒక్క మీటింగ్ రండి, ఒక్క మీటింగ్ రండి అని నాకు కాల్ చేస్తా ఉన్నాడు. సార్ నేనున్న పరిస్థితులు వేరు సార్, మీకు అర్థం కావట్లేదు, నేను చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను, నేను బిజినెస్ నా వల్ల కాదని మీకు చెప్పాను కదంటే, లేదన్నా నువ్వు ప్రొడక్ట్ చాలా బాగుందని సూపర్ ఫీడ్బ్యాక్ ఇచ్చావు, నేను చాలా మందిని అడిగాను కానీ ఇంత హార్ట్ఫుల్గా ఉన్నది ఉన్నట్టుగా ఫీడ్బ్యాక్ ఇచ్చింది మీరేను, మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయగలరన్నా, ఒక్కసారి మీటింగ్ రండి అన్నాడు. నేను సరే చూద్దాము, నెక్స్ట్ వస్తా పాపం అట్లా 6 మంత్స్ 5-6 నెలలు అట్లానే పోయింది. ఇక ఆల్మోస్ట్ పొలం కూడా లాస్ట్కి వచ్చేసింది. ఇక వెంటనే ఒకరోజు ఎందుకు అనుకోకుండా నేను ఒంగోలు వెళ్తుంటే ఫోన్ చేశాడు మధ్యలో, సార్ ఈరోజు మీటింగ్ ఉంది ఏమన్నా రాగలరా. పాపం ఇతను ఇన్నిసార్లు అడిగాడు కదా, అట్లా కూర్చొని వస్తే ఇతను సాటిస్ఫాక్షన్ అవుతాడని చెప్పేసి నేను చెప్పా, ఒక గంట అలా కూర్చొని ఇలా వస్తాను ఓకే కదా అన్నాడు. ఓకే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఒంగోలు మీటింగ్ జరుగుతుంది సార్, ఒక గంట అలా
వెళ్ళి ఇలా వద్దామని చెప్పేసి ఒక హాల్కి వెళ్ళి కూర్చున్నాను. నేను లాస్ట్లో కూర్చున్నాను. ఒక 400, 500, 450 మంది దాకా వచ్చారనమాట. జనాలందరూ వచ్చి లేడీస్ జెంట్స్ అందరూ కూర్చుంటారు. ఏందా ఇంతమంది జనాలు వస్తున్నారు చూద్దాం ఏందని చెప్పి అట్లా కూర్చున్నా. కూర్చోగానే మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయ్యిందంటే ఒక ఆవిడ వచ్చింది. నాకు మైగ్రేన్ తలనొప్పి ఉందండి, 15 సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గలేదు. బట్ నేను ఇక్కడ ఈ సప్లిమెంట్స్ వాడుకోవటం వల్ల కంప్లీట్గా క్యూర్ అయింది. ఒకసారి సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్న నేను ఈరోజు ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా క్యూర్ అయింది. క్యూర్ అవ్వటమే కాక వచ్చిన రిజల్ట్ నేను 10 మందికి చెప్పడం ద్వారా నాకు ఒక 40,000 వస్తుందని చెప్పింది. ఉడియమ్మ, 40,000 ఎట్లా వస్తుంది చూడ, నాకు చదువు లేదు అన్నది. సరిపోయింది. ఇంకొక ఆమె వచ్చింది, నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, ఇట్లా వాడుకున్నాను, ఇట్లా వాడుకొని చేసుకొని 10 మంది అట్లా చిన్న చిన్న వాళ్ళు అనమాట. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన పెద్ద వయసు ఉన్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చూడపోతే అంతా కూడా అంత నార్మల్, బిలో మిడిల్ అంత నార్మల్ పీపులే కనిపిస్తారు అక్కడ. ఇక వాళ్ళందరినీ చూస్తా ఉంటే ఇది కావాలని ఏమైనా చెప్పిస్తున్నారేమో, ఇట్లా ఇంత డబ్బులు ఎందుకు వస్తాయి, ప్రొడక్ట్ అయితే బాగుంది, నేను వాడేదాంట్లో తప్పలేదు, బాగానే ఉంది, కానీ డబ్బు అనేది ఇది నమ్మశక్యంగా లేదు. ఈ డబ్బు ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు. ఇక ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే నాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉందన్నమాట. నేను ఒక గంటకి వద్దాం అనుకున్న నేను, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళి ఇలా వద్దాం అనుకున్న నేను, అది 1 డే ట్రైనింగ్ ఆ రోజు అప్పుడు జరుగుతుంది. సాయంత్రం 6:40 వరకు మీటింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం వారు పెట్టారు వాళ్ళు. 6:40 దాకా నేను మీటింగ్లోనే కూర్చున్నా, అసలు తెలుసుకోవాలి అసలు ఏంటి ఇది అని. ఇక ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారు. తెలంగాణ నుంచి ధనలక్ష్మి శంకర్ వచ్చారు, సైదుల్ సార్ వచ్చి సూపర్గా మాట్లాడాడు, 1 అవర్ రాలగొట్టేశాడు అంతే. ఇంకా లాస్ట్లో ఫైనల్లో మన ఎంఎస్ఆర్ గురూజీ గారు వచ్చి నాకు 14 లక్షలు అన్నాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. ఇంకా ఏందా 14 లక్షల, ఒక ఐఏఎస్లు ఐపీఎస్లకి లేదు, పెద్ద పెద్ద ఎంటెక్లు బీటెక్లు పీజీలు ఆఈజీలు ఇది ఇది అని కింద మీద బట్టి కొట్టుకుంటుంటే ఇక్కడ 70,000 60,000 30 40 50 ఇంతేను. ఇంత డబ్బు ఎలా సాధ్యం? అది కాక ఆయన చెప్పడం ఏంటి, నేను ఆయన లైఫ్ స్టైల్ చెప్పాడు. సార్ నాకు 2017లో 2,000 రూపాయలు ఇంటికి కట్టుకోవటానికి నాకు డబ్బులు లేవు, నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్లో దేవుడు నా ఇంటికి పంపిస్తే నేను పట్టుకున్నాను అని సార్ బాగా క్లారిటీ ఇచ్చారనమాట. ఇది ఒక డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ అంటే ఇది ఇట్లా మధ్యవర్తులకు పోయింది బయట, ఇక్కడ ఇది 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 అని మొత్తం క్లారిటీగా చెప్పాడు. ఇక నాకు మైండ్ ఓపెన్ అయింది. ఇక నాకు అప్పుడు స్టార్ట్ అయింది అనమాట నా మనసులో, ఎస్ ఈ బిజినెస్ నేను కూడా అంటే చేస్తానని నమ్మకం లేదు, ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది అనమాట. ఇంటికి వచ్చాక నాకు అసలు నిద్ర పట్ల, తెల్లవారులు ఇదే ఆలోచిస్తా ఉన్నా. ఎన్నో చేశాను, ఎక్కడ సక్సెస్ కాలేదు, అన్ని ఫెయిలియర్సే లైఫ్ అంతా. ఇదేదో మనకి కనెక్ట్ అయ్యేలాగా ఉంది, చూద్దాము, ట్రై చేద్దాము. ఇక్కడ చూడపోతే చదువుతో పని లేదు అంటున్నారు, ఏజ్తో పని లేదు అంటున్నారు, మనం ఎవరిని మోసం చేయట్లా, అబద్ధాలు లేవు, నిజాయితీగా ఉంది, ఎలా ప్రొడక్ట్ వాడాను, ఇప్పుడు దాకా వాడాను అంతే కదా, ప్రొడక్ట్ ఎట్లా వాడుకోవాలి, రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ చెప్తే చాలు డబ్బులు వస్తాయి అంటున్నారు, ట్రై చేద్దామని చెప్పేసి చాలా మందికి చెప్పాను అనమాట. మనకు అత్యుత్సాహం కదా, చాలా మంది చెప్తే ఎవరు చెప్పినా ఎవడరా నీ చెప్పింది, సబ్బులేంది, పేస్ట్ ఏంది, ఈగోలేంది, అన్నీ అయిపోయినాయి, దీంట్లో దీని అంటున్నారు. సిగ్గుపోతా ఉంది, ఇదేంద్ర అసలు అని చెప్పేసి. ఇక చాలా మందిని టచ్ చేస్తే, మేము ఎప్పుడో చూసాము, నువ్వు ఇప్పుడు వచ్చిన నీ దగ్గరికి, ఇదంతా ఫేక్ డూపు, వాళ్ళు ఫస్ట్ అట్లనే చెప్తారా బాబు, అక్కడ ఏమీ ఉండదు అని చెప్పి డిస్కరేజ్ చేస్తా ఉన్నారు. కానీ అక్కడ చూస్తేనేమో వాస్తవం అలా ఉంది, ఇక్కడ చూస్తే పరిస్థితి ఎలా ఉంది, ఏందా ఏందా అని చెప్పేసి, సరే చూద్దాము, మనం ఏంటి పెట్టుబడి పెట్టట్లేదు కదా, మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ తీసుకుందాం అని చెప్పేసి అట్లా ట్రై చేస్తా ఉన్న క్రమంలో నాకు మా సిస్టరు కనెక్ట్ అయ్యింది, చీమకుర్తి. ఆమె కొన్ని ప్రొడక్ట్స్ వాడి రిజల్ట్ బాగుంది అన్నది. రిజల్ట్ బాగుంది అన్నాక బిజినెస్ చేయమంటే నాకు ₹1,00,000 వస్తుంది హోటల్ మీద, నేను ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అన్నది. సర్లే అని చెప్పేసి ఈమె కూడా బిజినెస్ చెయ్యదు, ఇంకా కొత్త వాళ్ళకి చెప్పాలి, ఉన్న ఖాళీ టైం అని ఉపయోగించుకోవాలని అట్లా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇంట్లో మా అమ్మ అరుస్తూ ఉండేది, ఈ పొలం ఏంది, ఈ మనుషులేంది, నువ్వేంది, ఈ బ్యాగు తీసుకుని వెళ్తా ఉన్నావు, సబ్బులు అంటావు, పేస్ట్లు అంటావు, లచ్చలు అంటావు, కోట్లు అంటావు, ఎవడని చెప్పింది అసలు ఈ వ్యాపారం, అసలు ప్రొడక్ట్లు వాడుకున్నావు బాగున్నాయి, అంతవరకు ఆ బిజినెస్ నీ వల్ల ఏమైంది, నువ్వు చేయలేవులే, ఇప్పుడు దాకా చేసిన వ్యాపారాలు చాలు, ఇప్పటికే నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నావు, ప్రాబ్లమ్స్లో ఉన్నావు, ఎగతాళి చేస్తా ఉన్నారు, ఇగో ఈ చేలో 40 మంది 50 మంది కూలీలు, వాళ్ళని వదిలిపెట్టి పోతా ఉన్నా. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు చీమకుర్తిలో ఎంఎస్ఆర్ గురువు గారు మీటింగ్ జరుగుతూ ఉందని వెళ్దామని వెళ్ళాను అనమాట. ఎవరు లేరు, నేను ఒక్కనే. ఆడికెళ్ళి ఇక మా సిస్టర్ని రమ్మని పిలిచా మీటింగ్. ఆమె ఏమన్నది, ఊరికో మీటింగ్ లేదు, ఏం లేదు, ప్రొడక్ట్ వాడుకొని నీ పని నువ్వు చేసుకో, పొలం పని చేసుకున్నావు, ఇవన్నీ ఎందుకు లేనిపోయినాయి అన్ని పెట్టుకున్నావు, ఉన్నది కదా 2 ఎకరాలు కూడా నువ్వు పోతావు, రోడ్ల పాలు అవుతావు, అది ఇది అని చెప్పి ఆ మీటింగ్ పోదామన్న ఉత్సాహాన్ని కానీ కానికింది. ఇక ఆడే కూర్చున్నా ఏందా అని.
ఇంకా మా గురించి ఎంఎస్ఆర్ గారు దేవుళ్ళలాగా కారు వేసుకొని అక్కడ మీటింగ్ అయిపోయి ఇటు వెళ్ళిపోతా ఉన్నాడు, కనిగిరి వెళ్ళిపోతా. ఆ తిరుపతి రెడ్డి సార్ చేసిన గొప్ప ఏంటంటే ఆ కారు ఆడ ఆపి ఇవి రోడ్డు మీదనే కదా హోటల్ వచ్చి అటు కూర్చున్నాడు. నేను స్టన్ అయిపోయి, అప్పటికి వరకు ఎంఎస్ఆర్ గారు ఎవరో ఆమె తెలియదు. నేను వెంటనే నేను 2 టైమ్స్ చూస్తున్నా కాబట్టి నమస్తే సార్ అని చెప్పేసి హడావుడిగా వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకున్నా. గురువు గారు వచ్చి టక్కున అడు కూర్చున్నాడు. ఆ టేబుల్ మీద రైస్ పడి ఉంది, రైస్ ప్లేట్లు, కర్రీస్ అన్ని అంటే క్లోజింగ్ టైం అనమాట, అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అయినా కానీ గురువు గారు వచ్చి అక్కడ కూర్చున్నా. నేను స్టన్ అయిపోయా, ఎంత సింపుల్గా ఉన్నాడబ్బా సారు అని. ఇక అడిగాడు, అమ్మా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది అన్నారు. నాకెందుకు సార్, నాకు 1,00,000 సార్ అన్నది గట్టిగా. సార్ నవ్వుతా ఒకటే మాట అన్నాడు, అమ్మా నీకు 1,00,000 వస్తుంది, ఓకే బాగుంది. ఇప్పుడు నీ హోటల్ పక్కన ఇంకొక హోటల్ పెడతారు, డబ్బు వచ్చిద్దా? రాదు. నీకు ఏదన్నా హెల్త్ బాగలేక ఒక నెల రోజులు హోటల్ దీవు, డబ్బు వస్తుందా? రాదు. ఓకే, ఈ రెండు ఓకే. సడన్గా నీకేదన్నా జరిగితే బిజినెస్ ఎవరు రన్ చేస్తానని, ఎవరున్నా సార్ ఇంకా నా తర్వాత ఎవరు లేదు సార్, ఈ మూటికి ఆన్సర్ చెప్పాను. నోరు ఎల్లబెట్టింది. ఇక నేనేం చేయాలి సార్? తెలంగాణలో బీబీ మేడం అని ఉంది, ఇట్లా ఆమె దాదాపు ఒక 3 లక్షల దాకా తీసుకుంటా ఉంది, 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా తీసుకుంటుంది. చదువుతో పని లేదు. మీ తమ్ముడు ఆల్రెడీ దీంట్లో దిగి ప్రొడక్ట్ వాడాడు, రిజల్ట్ బాగా వచ్చిందంట. మీరు కూడా అతనికి తోడైతే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళొచ్చు. నేను మీకు అండగా నిలబడతాను, మీకు నేను సపోర్ట్ ఇస్తాను. ఇప్పుడిప్పుడే ఏపీలో బాగా ఇది గ్రోత్ అవుతా ఉంది, మీరు నిలబడండి, ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు. నాకు ఇప్పుడు 14 లక్షలు వస్తూ ఉందని సార్ ఇట్లా చెప్పేలేకే ఆమె మైండ్ ఓపెన్ అయ్యి, ఆమె కూడా ఒక 2 మీటింగ్లకు వచ్చి కనెక్ట్ అయ్యి వెంటనే యాక్షన్లోకి దిగింది. ఇంకా అలా ఫస్ట్ ఆమె నాకు స్టార్ట్ అయిందండి. తర్వాత వచ్చి మా ఊర్లో చాలా మంది చెప్పారు, చుట్టుపక్కల ఎంత మందికి చెప్పినా ఎవడు రాల. ఇది ఫేకు, డూపు, మోసం డిస్కరేజ్ చేస్తా ఉన్నారు. అంతలోకి జోసఫ్ సార్ నిన్న మీకు జూమ్లో చెప్పారు కదా, మా ఊరు కుర్రాడు, చాలా మంచి పిల్లోడు. చిన్న వయసు, 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవన్న బాధ్యత గల వ్యక్తి. అసలు మామూలుగా ఆ వయసులో ఎలా ఉంటారంటే సిగరెట్లు తాదామా, సినిమాలకు వెళ్దామా, అమ్మాయిలతో తిరగదా, ఏదో సంథింగ్, ఆ వయసు అలాంటిది అనమాట. కానీ ఆ పిల్లోడు బాగా నేర్చుకొని శక్తిగా కష్టపడి 2 సంవత్సరాలు నిలబడి సొంతగా షాప్ పెట్టుకొని రోజుకి 2,000, 1,500, 3,000 దాకా సంపాదిస్తుంటాడు. అంటే చుట్టుపక్కల మెకానిక్ షాప్. ఇట్లా ప్రొడక్ట్ వాడుకోమని చేతి ప్రొడక్ట్ వాడుకున్నాడు. అలానే నన్ను నమ్మి నాకు 2-3 మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాపు మా అమ్మకి వాళ్ళ గ్యాస్ ట్రబుల్ ఉంటే ప్రాబ్లమ్స్ తగ్గింది. అలాగే అబ్బాయికి పెళ్ళి ఒక 2 సంవత్సరాలు ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే ఈ మన ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల అద్భుతంగా రిజల్ట్ వచ్చి బేబీ కూడా పుట్టింది మన ఈ మధ్య. సో ఆ విధంగా ఆ పిల్లోడు కనెక్ట్ అయ్యాక కొంచెం నాకు డేర్ వచ్చింది. అప్పుడు నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. అప్పుడు నాకు ఇంకా 2 LOBల మీద నా హైయెస్ట్ చెక్ వచ్చేసి నాకు 55,000 సార్. నాకు ఫస్ట్ స్టార్టింగ్ 271 వచ్చింది, హైయెస్ట్ 55,000 అనమాట. అలా చేసుకునే టైంలో మధ్యలో ఒక 4-5 నెలలు నేను డిలే అయిపోయా. ఒక కొంచెం వేరే ఇష్యూ ఒకటి జరిగి ఒక 4 నెలలు నేను ప్రాబ్లంలో పడిపోయా. అది బాగా దెబ్బ బాగా కొట్టింది నాకు. ఇంకా దెబ్బ కొట్టి దాన్ని దాటుకొని వచ్చి ఇంకా సీరియస్గా పొలం మొత్తం కౌలుకి ఇచ్చి ఇంకా ఫుల్ టైం బిజినెస్ చేద్దామని డిసైడ్ అయ్యే టైంలో మాకు తగిలిన దెబ్బ ఏంది అంటే, మా అప్లైనరు అతను డ్రాప్ అయిపోయాడు. అతను డ్రాప్ అయిపోయేలేక ఇంకా మాకు ఇంకా ఎవరు లేరు, మాకు ఎవరితో పరిచయాలు లేవు సార్. మనకి ఇంక లేస్తే ఇంక పైన ఎంఎస్ఆర్ గారి తర్వాత తిరుపతి రెడ్డి మమ్మల్ని జాయిన్ చేసిన పర్సన్. ఇంక ఇటు ఎవరితో కాంటాక్ట్ లేదు. ఏదో మీటింగ్స్కి వెళ్తున్నాము అట్లా వస్తున్నాము, కానీ పక్క వాళ్ళతో పరిచయాలు లేవు. ఈ బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు ఏంటి అనేది తెలియదు. అంటే మేము పెరిగిన వాతావరణం ఏంటి, పల్లెటూరు వాతావరణం. మా లాంగ్వేజ్ కానీ మా బాడీ స్టైల్ కానీ అంత టోటల్ డిఫరెంట్, తెలియదు ఏముంది. ఇంకా ఆ ఇద్దరం తిరుగుతా ఉన్నాం, బాగానే చేస్తా ఉన్నాము. ఎవరు చెప్పినా నో అంటా ఉన్నారు. ఒక్కోసారి కోపం వచ్చేది అనమాట, విపరీతమైన కోపం వచ్చేది. సొంత వాళ్ళు ప్రొడక్ట్ వాడుకోమంటే ఎన్నెన్నో సాకులు చెప్పి, సరే నువ్వు ప్రొడక్ట్ వాడకపోగా మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు. మీ పని అయిపోయిందిరా, మీ చరిత్ర అయిపోయింది, రోడ్లను పడ్డా, అది ఇది ఎట్టంటే అట్ట మాట్లాడేవాళ్ళు. ఇసుగెత్తి అసలు ఒకసారి పట్టరాని కోపం, ఆవేశం వచ్చేది అనమాట. ఏందని అమ్మ ఈ జీవితం ఏంది, ఇదేంది ఇట్ట అయిపోయిన లాస్ట్కి మళ్ళీ ఈ జనాలు ఏంది ఈ 60 ఇట్లా ఇట్లా ఇంత దారుణంగా ఉన్నారు. ప్రొడక్ట్ కొనకపోతే ఓకే, కానీ మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ డిస్కరేజ్ చేస్తా ఉన్నారు అనుకున్నాం. ఇక సడన్గా అలాంటి సిచ్యువేషన్లో ఈ మధ్య కొన్ని స్ట్రగుల్స్ జరిగాయి. అయితే కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవడం వల్ల మాకు అర్థమైంది ఏంటంటే, వెస్టేజ్ని వదిలిపెట్టకూడదు. ఈడ చేయటం ఎలాగంటే తర్వాత సంగతి, కానీ వెస్టేజ్ని అయితే వదిలిపెట్టకూడదు. దీంట్లో లైఫ్ ఉంది, జీవితం ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని బలంగా మమ్మల్ని మేము నమ్మినాం సార్. ముందు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, జీవితంలో మనకి తోడుండేది ఏది అంటే అక్క, చెల్లి, అన్న, తల్లి, భార్య, బిడ్డలు, వీళ్ళు ఎవరు కాదు.
మన గుండె ధైర్యం కానీ స్ట్రాంగ్గా ఉండి మన మీద మనం కానీ నమ్మకం పెట్టుకోగలిగితే ఏ రోజైనా సరే మనం అనుకున్న శిఖరాలను మాత్రం ఖచ్చితంగా ఎక్కొచ్చు. ఇది మాత్రం నా మైండ్లో బలంగా ఉండేదన్నమాట. నేను కూడా జోసెఫ్ అదే చెప్తారే, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనకి సబ్జెక్ట్ తెలియపోయినా మన మాట ఎవడు వినకపోయినా తిరుగుతా ఉందాం, దేవుడు ఏడో ఒక దిక్కు దారి చూపిస్తాడు. మనం హార్ట్ఫుల్గా నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా దీంట్లో మనం గెలుస్తాము. ఈరోజు మనం ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం. 1,00,000 కొట్టినవంటే మన లైఫ్ మారిపోద్ది. 1,00,000 కొట్టే మగాడు ఎవడు లేడు మన ఊర్లో. ఎవడో సాఫ్ట్వేర్ చేసుకునే వాళ్ళు సంపాదిస్తారో పోయి ఆడో ఉంటున్నారు, అది వేరే విషయం. మన మనలో పెద్దగా చదువులు లేకుండా పనులు చేసుకుంటా, ఈ అగ్రికల్చర్ చిన్న చిన్న పనులు చేసుకుంటా నార్మల్గా ఉండే వాళ్ళని 1,00,000 కొట్టేవాళ్ళు. మనం 1,00,000 కొట్టినవంటే మనం హీరోల మీద ఎలాగైనా 1,00,000 కొట్టాలి. కానీ ఆ రూట్ ఎలా అనేది మనకు అర్థం కావట్లేదు. మీటింగ్కి వెళ్తాం, తెలుసుకుంటున్నాం, తిరుగుతున్నాం, కానీ ఆ మూమెంట్ అనేది క్యాష్ అవ్వట్లా. ఇక మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళాక కొంచెం మార్పు వచ్చింది సార్. దేవుడు మహానుభావుడు సుబ్బశెట్టి గురువు గారికి వెళ్ళాక అంతకుముందు ఎవరితో మాట్లాడే వాళ్ళం కాదు, ఫీడ్బ్యాక్లు ఇచ్చే వాళ్ళం కాదు, సైలెంట్గా వెనక కూర్చొని వెనకపోయే వాళ్ళం, ఏదో తిరుగుతున్నాం, బిజినెస్ చేస్తున్నాం, వెళ్ళిపోతుంది అంతే. ఆడికి వెళ్ళాక మైండ్ సెట్ ప్రోగ్రాంలో టోటల్ మా మైండ్ సెట్ మారిపోయింది. మీరు వాయిస్ వినపడారు, అక్కడికి వెళ్ళాక మాలో ఉన్న ప్లస్ మైనస్ మొత్తం బయటపడిపోయినాయి. అప్పుడు అనిపించింది నాకు, అరే మాట్లాడే బిజినెస్ రా నాయన, మనం సిగ్గుపడితే కాదు, మొహమాట పడకూడదు అని చెప్పేసి ఇంకా మెల్లమెల్లగా జూముల్లో ఫీడ్బ్యాక్ తీయడం స్టార్ట్ చేయడం. అంతకుముందు పెద్దగా జూమ్కి వచ్చేవాళ్ళం కాదు, ఇలా ఆన్ చేసేది, అలా కాసేపటికి లెఫ్ట్ అయిపోయేది, అసలు వినేవాళ్ళం కాదనమాట. ఆ మైసూర్ ట్రైనింగ్ నా మైండ్ సెట్ మొత్తం మార్చేసింది. అప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జూమ్ 5:30కి వస్తుందంటే 5:20కి ఆన్ చేసేవాడిని. ఖచ్చితంగా లాస్ట్ ఫీడ్బ్యాక్ వరకు అయిపోయింది దాకా ఉండేవాడిని. తర్వాత ఫీడ్బ్యాక్ ఎవరు ఏం మాట్లాడుతున్నారని గమనించేవాడిని, ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడిని. తర్వాత మెల్లమెల్లగా జూమ్ ఒకరోజు అనుకోకుండా జూమ్ మాట్లాడమంటే నేనేం జూమ్ మాట్లాడతాను, నాకేం తెలుసు, అసలు తప్పిప్పులు పడ్డా. సరే ఏదైతే అదైంది కానీ అని చెప్పేసి ఒకరోజు మాట్లాడితే ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి వాయిస్ మాట్లాడటం స్టార్ట్ చేసినాక టీంలో కొంచెం గ్రిప్ వచ్చింది. అందరూ ఇంకా నేను మాట్లాడటం చూసి సార్ బాగా చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పేసి యాక్టివ్నెస్ పెరిగిందనమాట. ఇంకా అలా ముందుకు వెళ్తున్న టైంలో కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి ఈ మధ్య. ఆ స్ట్రగుల్స్ రావటంతో కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇంకా దేవుడు మహానుభావుడు సురేష్ సార్ కలవటం, కొంచెం ఈ మధ్య ఈ జూమ్లోకి మమ్మల్ని ఎంటర్ చేయటం అలా జరిగిపోతా ఉందండి. ఇలా ఉంది మా లైఫ్. సార్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, వెస్టేజ్లో గెలవాలి అంటే మాత్రం మన మీద మనకి కాన్ఫిడెంట్ లెవెల్ ఎప్పుడు తగ్గకూడదు. మనం పర్ఫెక్ట్గా నిజాయితీగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఖచ్చితంగా గెలుస్తాం. ఎవరి జీవితంలో అద్భుతాలు జరగవు. చాలా మంది ఏదో జరిగిద్ది, ఏదో చేద్దాం అనుకుంటారు, అద్భుతాలు ఎప్పుడు జరగవు. అద్భుతాలు మనమే సృష్టించుకోవాలి, దానికి తగ్గట్టు మనం మారాలి. మనకు మేము అప్లైనర్ లేక ఇబ్బంది పడ్డాం. మీ అందరికి మంచి గుడ్ అప్లైనర్స్ ఉన్నారు. అప్లైనర్ చేయబట్టుకొని ముందుకు నడవండి. మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో వెస్టేజ్ అనేది ఒక ప్రపంచాన్ని శాసించబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఈ ప్రపంచాన్ని శాసించబోతుంది. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే. మేము చాలా కష్టాలు బాధలు పడి ఈరోజు ఈ బిజినెస్ నమ్ముకొని సొంత ఊరును సైతం వదిలేసి వచ్చేసి ఈరోజు ఒంగోలు ఫ్యామిలీ ఉంటా ఉన్నాం అనమాట. ఎందుకంటే మనకు తెలిసిన మోకాలే, అక్కడ పొద్దుగుకులు వాళ్ళే ఉంటారు, వాళ్ళే డిస్కస్ చేస్తూ ఉంటారు. కొత్త ప్లేస్కి వస్తే కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. మన మైండ్ సెట్ మారిద్ది, మన వ్యవహార శైలి మారిద్ది, మన మాట తీరు, నడత, ప్రవర్తన మొత్తం అన్ని మారుతాయి. అలా మారితేనే ఈ బిజినెస్ తగ్గట్టు మనం మార్పు చెందాలి అని చెప్పి మేము డిసైడ్ అయ్యి ఈరోజు వర్క్ చేస్తా ఉన్నాము. డబ్బు చాలా విలువైనది. ఇవాళ మనం ఈ పేదరికంలో మగ్గిపోతున్నామంటే కేవలం డబ్బు లేకనే కదా. డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో, డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తున్నారో జస్ట్ మనం థింక్ చేస్తే అర్థమైపోయింది. వాళ్ళు చేస్తున్న పని ఏంది, మనం ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నామని. ఇవాళ గుర్తుపెట్టుకోండి సార్, ఇవాళ మధ్యతరగతి ఫ్యామిలీలో డబ్బు కోసం నలిగిపోతా ఉన్నారు జీవితాంతం. ఇప్పుడు మీ ఎగ్జాంపుల్, మా నాన్నల టైం అలానే పోయింది, మా జగన్ టైం మా టైం కూడా అలానే బాగుపోతా ఉంది. ఎందుకంటే మనం ఒకదాని మీద డిపెండ్, మన ఆలోచనలు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో, మనకు వచ్చే 20-30 వేలలోనే మన ఆలోచనలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట. మనం దీన్ని దాటి ముందుకు వెళ్ళాలంటే ఒంట్లో భయం, ముందు ఓన్లీ భయం అనమాట. ఇది దాటిపోతే మనం బతుకుతామా లేదా, మన పని చేస్తామా లేదా అని ఇబ్బందులు పడుతూ ఉంటాం. వాటన్నిటిని దాటుకోరండి. మనస్ఫూర్తిగా మీరు ఆలోచన చేయండి. ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇవాళ ఒక పండుగ వస్తే అప్పులు చేస్తా ఉన్నాం, మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలంటే అప్పులు చేస్తా ఉన్నాం, కనీసం మన పిల్లలకు మంచి చదువులు చెప్పించలేకపోతా ఉన్నాం. అలాగే ఏదైనా ప్రతిదీ డబ్బు 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 డబ్బు, పుట్టిన దాకా సచ్చేదాకా మనిషిని డబ్బు ఆట ఆడిస్తూ ఉంది. ఇవాళ చాలా మంది అంటారు డబ్బు కట్టకపో, మనిషి చచ్చినా కూడా తీసుకెళ్ళి దినం చేయాలన్నా కూడా 2 లక్షలు అవుతా ఉంది.
ఏం సాధించావంటే ఏమీ లేదు. ఏదో తినటానికి, ఉండటానికి జరిగిపోతా ఉంది. ఇలాంటి చిన్న చిన్న జీవితాలనమాట. ఇవాళ ఎంతోమంది ఆడబిడ్డలు ఈరోజు ఈ మిడిల్ క్లాస్‌లో, ఈ బిలో మిడిల్ క్లాస్‌లో ఇక్కడున్న దరిద్రం ఏంది అంటే, ఈడ పరువులు, మర్యాదలు, తోటకూరలని కహానీలు చెప్తా ఉంటారు. ఎక్కడుంది పరువు? నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య, బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ కడుపును జన్మనిచ్చిన బిడ్డలను నువ్వు ఎలా చూస్తున్నావో ఒక్కసారి మనస్సాక్షి ఆలోచించుకో. వాళ్ళకి పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళకి మంచి ఫుడ్ అందిస్తున్నావా? మంచి బట్టలు కొనిస్తున్నావా? వాళ్ళకి మంచి చదువులు చెప్పిస్తున్నావా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి తిని తినక పస్తులుండి ఉన్న వాళ్ళకి మనం ఈ వృద్ధాప్యంలో వాళ్ళని హ్యాపీగా మనం మంచి ఆహారం ఇచ్చి, మంచి బట్టలతోటి వాళ్ళని గౌరవంగా చూసుకుంటున్నావా లేదా ఆలోచించండి. పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నావో చూడండి. ఇది మొత్తం కూడా టోటల్ డబ్బుతోటే ముడిపడి ఉంది. ఎవ్వరికీ అసాధ్యం అంటూ లేదు ఈ భూమి మీద. ఇవాళ పెద్ద పెద్ద మహామహులు చూసుకుంటే ఈ దేశాన్ని శాసించే స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఒకప్పుడు తిండి తినక బోర్లు ట్యాపుల కింద వాటర్ తాగి వీధి దీపాల కింద చదువుకొని గొప్పోళ్ళు అయిన వాళ్ళేనమాట. ఇక్కడ కేవలం డిసైడ్ చేసేది ఏంటంటే మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్, మనం ఎంత చేయగలము, మనలో ఉన్న శక్తి ఎవరికి తెలియదు. ప్రతి వ్యక్తిలో అనంతమైన శక్తి దాగి ఉంది. దాన్ని ఎవరైతే దానికి పదును పెట్టి బయటకు తీస్తారో వాళ్ళు మాత్రం ఈరోజు విజేతలుగా సక్సెస్ అవుతా ఉన్నారన్నమాట. ఇవాళ ఒకప్పుడు చూడండి, ఎవరైతే ఫ్యూచర్ని అంచనా వేస్తారో, రాబోయే తరాలు ఎలా ఉండాలి, రాబోయే రోజులు ఎలా ఉంటాయో అని చెప్పేసి ఎప్పుడు కూడా బయట సొసైటీలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారని మనం కానీ దాని మీద ఫోకస్ చెల్లితే ఖచ్చితంగా మనలో కూడా చేంజ్ అయ్యిద్ది. మన జీవితం ఎప్పుడు ఏం చేస్తాము, మన 20, 30 వేలు మురిచిపోతా ఉదయం ఏదో వెళ్ళటం, సాయంత్రం ఇంటికి రావటం, కాసేపు మొబైల్ తీసుకోవటం, రీల్స్ చూసుకోవటం, అక్కడక్కడ గడిపేస్తున్నాం కానీ అసలు బ్రతుకు ఇప్పుడు దాకా మనం ఏమి సాధించాము, మన లైఫ్ ఇలానే ఎందుకు ఉండిపోయింది అనేది కనీసం ఆలోచన చేయట్లా మనిషి. మనలో ఉన్న లోపాలను కొన్ని కొన్ని మార్చుకోవట్లా. ఇవాళ వందల వేల కోట్లు సంపాదించే వాళ్ళు తెల్లవారుజామున 4:30కి నిద్రలేసి, 4 గంటలకు నిద్రలేసి ఇవాళ అర్ధరాత్రి 11, 12 వరకు వాళ్ళు చేస్తున్నారు. వందల కోట్లు డబ్బున్న ఇంకా సంపాదించాలి, సంపాదించాలని. మనకేమో తినటానికి ఉండటానికి జరిగిపోయే వాళ్ళం 6, 7 దాకా నిద్ర లేవడానికి మనకు బద్ధకం అనమాట. మనలో మార్పు రాకపోతే మనం గెలవలేము. ఇది ముఖ్యమైన పాయింట్. అలాగే చూడండి, ఈ చరిత్ర సృష్టించిన వాళ్ళందరూ కూడా ఒక్క వ్యక్తి డిసైడ్ అయితే వాళ్ళ చరిత్రలే, వంశాలే మారిపోయినాయి అనమాట. చూస్తా ఉన్నాం కదా, మెగాస్టార్ చిరంజీవి కానీ, ఒక ఎన్టీ రామారావు కానివ్వండి, అక్కినేని నాగేశ్వరరావు కానివ్వండి, ఎంతో మంది ఈరోజు ఇవాళ కోటీశ్వరులు ఈ మన సమాజంలో ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి నీతిగా నిజాయితీగా నిలబడి అహోరాత్రులు కష్టపడితే డబ్బు వచ్చింది. కానీ ఎవరికి ఏమన్నా ఏదో గాలి వాటంగా ఆషామాషిగా అద్భుతాలు జరుగుతాయి, నా రాత బాగలేదు, నా గీతలు బాగలేదు, నా భవిష్యత్తు ఇంతే, నా బ్రతికింతే అని మనల్ని మనం తక్కువ చేసుకుంటా, మనలో ఉన్న స్కిల్స్ని బయట పెట్టుకోకుండా ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద అబండాలు వేస్తా మనమే గొప్ప వాళ్ళమే, నేను చెప్పిందే కరెక్ట్ అన్ని ఉన్నన్ని రోజులు మనకు సక్సెస్ రాదు. ఒక్కటే, ఈ సిస్టానికి తగ్గట్టు మనం మారాలి. మనలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని, కల్మషాన్ని, కుళ్ళు కుతంత్రాలు, నీతి నిజాయితీగా ఉంటా మనలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ మొత్తాన్ని, ఒక జలసీ పట్టం కానివ్వండి, ఈగో పదే పదే చెబుతున్నాం, మనలో ఈగోని ఈ మొత్తాన్ని కట్టగట్టి 100కి 100 చెప్తుంటారు కదా, 100 మీటర్లు గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ముందు మనం కొద్ది రోజులు నేర్చుకొని ఒక అప్లైనర్, ఒక దేవుళ్ళలాగా అప్లైనర్ని గౌరవించండి. గౌరవిస్తేనే ఇక్కడ మనకు పని జరిగిద్ది. ఎందుకంటే తను ఎన్నో బాధలు పడి, కింద పడి, పైన పడి, లేసి అన్నీ నేర్చుకొని ఎదురు దెబ్బలు తగిలి ఈరోజు సిస్టంలో నిలబడి మనకు చెప్తా ఉన్నాడు, మీరు ఆ పనులు చెయ్యొద్దు, అది చేసి నేను దెబ్బతిన్నాను, నేను నష్టపోయాను, మీరు ఆ నష్టం పడకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఈ సిస్టంలో మాత్రం మనకి జన్మనిచ్చిన తల్లి, ఈ భూమి మీద దేవుడి కన్నా నేను బలంగా నమ్మే వాళ్ళు ఎవరంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. మన మేలు కోరుకొని మనం 100 సంవత్సరాలను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుని ఎవరంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వాళ్ళ తర్వాత ఎవరన్నా ఉన్నారంటే మన అప్లైనరే. ఎందుకంటే మన సక్సెస్తో తన సక్సెస్ ముడిపడి ఉంది కనుక దీంట్లో ఎటువంటి స్వార్థం, అనుమానాలు, అపోహాలు, రాగదేశ ఇలాంటి ఏవి లేవు కాబట్టి తను పర్ఫెక్ట్గా మన మేలు కోరుకుంటాడు. ఆయన చేయి పట్టుకుంటే చాలు, మొత్తం ఆయన చెప్పినట్టు యాస్టీజ్గా పాటిస్తే చాలు. సొంత నిర్ణయాలు, సొంత రాజ్యాంగాలు రాసుకొని నేను ఇడుస్తాను, పొడుస్తాను, నేను ఆడి మాట ఏంది, ఈడి మాట ఏందని రెస్పెక్ట్ లేకుండా, గౌరవం లేకుండా, దీనికి తగ్గట్టు మన మైండ్ సెట్ కానీ మార్చుకోకుండా మనం ఎలాగే ఉంటే మాత్రం ఎన్ని రోజులు ఉన్నా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. వెస్టేజ్లో ఖచ్చితంగా సక్సెస్ అయితే వచ్చింది సార్. ఎందుకంటే మాకు కనిపిస్తూ ఉంది. కొద్ది రోజులు లేట్ అవ్వచ్చు, బట్
లేట్ అయినంత మాత్రం ఏమి కాదు. కొంతమంది వాళ్ళ వాళ్ళ స్కిల్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళకున్న సర్కిల్, వాళ్ళలో ఉన్న పరివర్తన, వాళ్ళలో నుంచి గొప్ప క్వాలిటీస్ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ అవన్నీ లేవు. వాటిలాగా మనం డిసైడ్ అయ్యి తయారై ముందుకెళ్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది. కాదు కొద్ది రోజు ఒకటే గుర్తుపెట్ట, పెళ్లి కొడుకు పుట్టాడంటే పెళ్లి కూతురు పుట్టే ఉంటది. కాకపోతే మనం వెతకాలి. మనం ఇంట్లో కూర్చుంటే మన ఇంటికి రాదు కదా, అయ్యా నేనున్నాను పెళ్లి చేసుకున్నాను. అలాగే ఈ బిజినెస్ లో కూడా మనం వెతకాలి, ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు చేస్తూ ఉంటది. మనకి ఫస్ట్ తగిలే వాళ్ళు మొత్తం స్క్రాపే తగిలింది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క టైంలో జోసఫ్ నేను అనుకునేవాళ్ళం, ఏంద్రా ఈ అమ్మ ఏడాది బేవర్సన నా కొడుకులు మొత్తం మనకే తగులుతున్నారు అని. అంటే అప్పుడు మైండ్ సెట్, సారీ ఆ మాట అన్నందుకు, అట్లా తిట్టుకునే వాళ్ళం అనమాట. ఏందా ఈ అమ్మాయి జనం ఎట్ట తయారైనరు, పత్తి ఓడి డబ్బు వస్తుంది, ఆడ చూస్తే పొడిసేది ఎంత 10,000 20,000, ఈడ చూస్తేనేమో లైఫ్ ఉంది, 3 తరాల ఆదాయం ఉంది, జీవితం బంగారు మైండ్ చేసుకోవచ్చు, ఇది ఈనట్ల జనం అనుకునేవాళ్ళం. కాకపోతే తెలియదు దీంట్లో ఇంత విషయం ఉందని తెలియదు. మనం చేయాల్సింది ఏంటంటే దాని గురించి క్లారిటీ తీసుకొని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే దాంట్లో మనం సక్సెస్ అవుతాం. సో మేము ఇవన్నీ తెలుసుకున్నాం సార్. ఇవన్నీ తెలుసుకొని ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, మనకి ముందు తగిలేదంతా స్క్రాపే. వాటిని దాటుకొని దేవుడు అగ్ని పరీక్ష పెడతాడనమాట. ఈడు అసలు నిజమైన భక్తుడా, దొంగ భక్తుడా, నిలబడతాడా, పోతాడా. సక్సెస్ ఈజీగా వస్తే అందరూ తీసుకురండి సార్. అందరూ లక్షాధికారులు కోటిస్తున్నాయి కదా. ఈ పేదరికంతో ఎందుకు మనం ఈ రంగా దేశంలో 90 మంది జనాభా మగ్గిపోతున్నారంటే మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఇక్కడనే ఆగిపోతా ఉంది. గొప్ప ఆలోచనలు చేస్తే గొప్పగా వృద్ధిలోకి వస్తామన్నమాట. మనలో ఎప్పుడైతే నెగిటివ్ తీసి పాజిటివ్ మన మైండ్లో నింపుకుంటామో ఏది జరిగినా మంచి 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 పాజిటివ్ 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 మైండ్ తోటి ఉంటే మాత్రమే మనం ముందుకెళ్ళగలం అన్నమాట. మనం మనం బ్రతుకులు నిద్ర లేస్తే మనం నెగిటివ్నేనాయా. వాడు ఎవడైనా ఏదైనా మాట్లాడితే కనీసం వినటానికి కూడా మనం ఇష్టపడం. ఇవాళ ఒక కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్ అంటే ఓపిక్గా తను 2 గంటలైన కూర్చొని వింటాడు. చెప్పు, నాకేదన్నా దొరికిద్దేమో నువ్వు చెప్పే దాంట్లో, ఒక్క పాయింట్ దొరికినా చాలు అని తను ఎదురు చూస్తూ ఉంటాడు. మనమా, రే ఒక ప్లాన్ ఉంది, ఇలా ఉంది, దీంట్లో నేను చూస్తున్నాను, మంచి రిజల్ట్ ఉంది, జీవితం మార్చుకోవడం ఒక అద్భుతమైన అవకాశం అంటే, వారే బాబు ఇన్ని చూసి నువ్వు ఈడెవడో కొత్తగా వచ్చిండట్టుంది, అది దిగొచ్చిండు అని ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ మనకు తగులుతూ ఉంటారు. మనం డిస్క్రైబ్ అవ్వాల్సిన అవసరం లేదు. మా గుర్తుపెట్టుకోండి, డైమండ్స్ కొన్నే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక రాళ్ళ గుట్టు ఉంది. ఆ రాళ్ళ గుట్లో డైమండ్స్ ఉన్నాయని తెలుసు, మనకి పక్కాగా అర్థమైపోయింది. ఆ రాళ్ళ గుట్లో ఒక్కొక్క రాయి తీసి పక్కన వేస్తా ఉంటే ఆ డైమండ్స్ దొరుకుతాయి. ఆ డైమండ్స్ దొరికిన దాకా మన దగ్గర ఓపిక ఉండాలి. ఆ కంకర గుట్టలో నుంచి ఒక్కొక్క రాయి తీసి పక్కన వేయాలి. అది ఎప్పుడు తగిలితే తెలీదు. మనలో దరిద్రం ఏంటంటే ఇంకొకటి, ఆ కంకర గుట్ట ఉన్న ఆ డైమండ్ను కూడా ఇది రాయి అని చెప్పి పక్కన వేస్తాం. ఒక్కోసారి గుర్తించలేము. అంటే మనం ఎవరిని కూడా డిసైడ్ చేయలేం, ఇతను చేస్తాడా చేయలేడని. తనలో తను కొద్ది రోజులు మనం ఫాలోఅప్ చేయాలి. అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దానికి తెలియని విషయం తెలియజేస్తా. చిన్న వ్యక్తి ఒక ఆయమ్మేంది సార్, ఈరోజు 2వ తరగతి చదివిన ఆయమ్మేంది 5,40,000 ఏంది అసలు మైండ్ బ్లాంక్. కాకపోతే ప్రపంచంలో 7 వింతలుంటే 8వ వింత ఏదన్నా ఉంది అంటే నాకు తెలిసి ఇదే, విస్టేజే. మన సినిమాల్లో చూస్తూ ఉంటారు అనమాట. ఒక పాటలో సినిమాలో హీరో వెంటనే కోటీసుడు అయిపోయి ఆడి బెంచీలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు దాకా ఆ బజార్లో ఏమిటి చిన్న చితక చేసుకుంటూ ఉండేవాడు. కానీ నిజ జీవితంలో ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక నిరుపేదలు, ఒక మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ఒక ఆడబిడ్డలు, చదువు సంధ్య లేకుండా వంటగత్తికే పరిమితమైన ఆడవాళ్ళు, ఏ రోజు కనీసం ఒక టౌన్కి వెళ్ళి ఆ టౌన్ ముఖం కూడా చూడండి ఆడబిడ్డలు కూడా ఈరోజు లక్షల రూపాయలు సంపాదిస్తా వాళ్ళ భర్తలకి కార్లు కొనిపించి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే ఇది ఒక మహా అద్భుతం అనమాట. ఇలాంటి అద్భుతం మన ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా మనం అదృష్టవంతులే. వెస్టేజ్ మన ఇంటికి వస్తేనే అదృష్టం, ఇంకా రెండో పాయింటే లేదు ఇక్కడ. దాన్ని పట్టుకుంటావా, గెలుస్తావా, పోతావా అనేది ఇంకా మన దరిద్రం, మన ఆలోచనలు, మన బిహేవియర్, మన మాట, మంది ఇంకా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదే కదా పెద్దవాళ్ళు అదే చెప్తా ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు, ఒక అవకాశం ఇచ్చాను బాబు పట్టుకో గెలువు అని చెబుతాడు. అంతేగాని మనకేమన్నా వజ్రాలు వైడూర్యాలు తెచ్చి మన ఇంట్లో ఏం వేయడు. మనం చేసుకునే పనిని పిండి కొద్దీ రొట్టె అన్నట్టు జరిగిపోతూ ఉంటుంది. ఓకే సార్, టైం అవుతుంది. ఒక్క చిన్నది చెప్పి నేను క్లోజ్ చేస్తాను సార్. ఒక తమిళనాడు ఏరియాలో ఒక జాలర్ ఉన్నాడు సార్. ఒక జాలర్ కుటుంబం అనమాట. అతను బయట ఒక 20,000 రూపాయలకి ఒక జాబ్ చేసుకుంటే ఉండేవాడు. ఖాళీ టైంలో వచ్చేసి వీకెండ్లో చేపల వాళ్ళతో కలిసి సముద్రంలోకి వెళ్ళి వేటకెళ్ళి చేపలు పట్టడం నేర్చుకునేవాడు అనమాట. ఈతొచ్చు. ఒకరోజు వీకెండ్ వచ్చింది. వాళ్ళ రిలేటివ్స్తో కలిసి చేపలు పట్టడానికి సముద్రంలోకి వేటకు వెళ్ళాడు. లోపలికి కొన్ని నాటికల్ మైళ్ళు, తెల్లవారుజామున 2 గంటలైంది. అప్పుడు చేపలు పడుతూ ఉన్నారు. బోర్డు సౌండ్ వస్తూ ఉంది, ఒక లైట్ వెలుగుతూ ఉంది.
ఇతను ఏం చేశాడు, కొత్తగా వెళ్ళిన పర్సన్ ఏం చేశాడని టాయిలెట్కి వెళ్దామని చెప్పేసి పడవ అంచుకి వెళ్ళాడు అనమాట. అనుకోకుండా ఆ తెప్ప ఊపులకి తను సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడిపోయి లోపలికి వెళ్ళిపోయి ఒకసారి పైకి వచ్చి, అతను కొత్త కాబట్టి భయంతో వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి. అతను అరుస్తున్నాడు కానీ ఈ ఇంజన్ సౌండ్కి అతను ఈ బోట్లో ఉన్న వాళ్ళకి వినపడట్లేదు సౌండ్. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ పనిలో వీళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. అలా చేపలు పట్టుకుంటూ పట్టుకుంటూ వెళ్తూ 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 అతనికి ఈ పడవకి చాలా గ్యాప్ వచ్చేసింది. ఇతనేమో అటు అటు ఎటు ఎటు వెళ్ళిపోయాడు. వీళ్ళు చేపలు పట్టుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయారు. అయిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఇతను బోట్లో లేడు. బోట్లో లేకపోయేసరికి అరే మనోడు మిస్ అయ్యాడని చెప్పేసి అక్కడ ఏరియా మొత్తం గాలిస్తే అతను పడ్డది ఒక దిక్క, వాళ్ళు గాలిస్తుంది ఒక దిక్క. ఎక్కడ అక్కడ దొరకల. వాళ్ళు ఏం డిసైడ్ అయ్యంటే ఈ ప్రాంతంలో మిస్ అయిన వ్యక్తి బ్రతకటం అసాధ్యం అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఒక 2-3 అవర్స్ వెతికి 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 వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి చెప్పారు, ఫలానా వ్యక్తి, ఫలానా సురేష్, ఎవరో ఒక వ్యక్తి సంథింగ్ అతని పేరు, ఒక వ్యక్తి చనిపోయాడు, మాతో వచ్చిన వ్యక్తి మిస్ అయ్యాడు అన్నారు. ఇక వాళ్ళ ఇంటి దగ్గర పాపం వాళ్ళందరూ, వాళ్ళ భార్య బిడ్డలు 2 పిల్లలు ఏడుస్తా ఉన్నారు. ఇతను ఈదుతా ఉన్నాడు. తెల్లారి 6 గంటల వరకు ఈదుతూనే ఉన్నాడు. ఇతనికి ఇక ఏమైనా బ్రతకాలి, నేను బ్రతకాలి అని అతని సంకల్పం బలంగా ఉందన్నమాట. ఇక తెల్లారిందాక ఇదేసరికి సూర్యుడు కనిపిస్తే అతనిలో యొక్క ముఖంలో వెలుగు వచ్చేసింది. ఎస్, తెల్లారింది కాబట్టి ఎవరో ఒకరు బోట్లు వేసుకొని వస్తారు, ఖచ్చితంగా నన్ను కాపాడతారు, నేను బ్రతుకుతాను అని ఈదుతూనే ఉన్నాడు. 8 అయింది, 9 అయింది, 10 అయింది, 11, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది. ఎవ్వరూ రాల, కానీ ఈదుతూనే ఉన్నాడు. అతని ఆశలు సన్నగిలిపోతా ఉన్నాయి. పొద్దు వాలిపోతా ఉంది, చీకటి పట్టడానికి సిద్ధంగా ఉంది. అలా మెల్లమెల్లగా చీకటి పడిపోయినాక అతను తెల్లవారుజామున 2ంటికి పడ్డవాడు మరుసటి రోజు సాయంత్రం 6 వరకు ఈదుతూనే ఉన్నాడు. చీకటి పడిపోయింది, 6 అయింది, 7 అయింది. ఇక తన ఒంట్లో ఓపిక చచ్చిపోయింది. ఇది అప్పుడు దాకా ఏంటంటే అతను ఎవరో వస్తారు, కాపాడతారు ఖచ్చితంగా అని చెప్పేసి ఆ ఆలోచనతోటి, ఆ నమ్మకంతో ఈద్దాడు. కానీ ఆ నమ్మకం కోల్పోయాడు. ఇంకా చీకటి పడిపోయింది, ఇంకెవ్వరు రారు, నా ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం చచ్చిపోయింది, ఇక నేను చచ్చిపోతాను అనుకుంటా తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేశాడు. మొత్తం ఆల్మోస్ట్ అతను మొత్తం తీసేసి ఓన్లీ కడ్రాయర్ మీద ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఒంటి మీద ఉన్న బట్టలు కూడా అతనికి బరువు అయిపోయాయి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న చేపలన్నీ వచ్చి పొడుస్తూ ఉన్నాయి, బ్లడ్ కారతా ఉంది. తను ఇంకా ఈదలేనని చెప్పేసి, ఇంక నేను చనిపోతానని చెప్పేసి కాళ్ళు ఆడేయటం ఆపేశాడు. ఆపేసిన ఒక్క సెకండ్లో అతను కిందకి వెళ్ళిపోతా ఉన్నాడు. కిందకి వెళ్ళిపోయినప్పుడు వెంటనే తన భార్య బిడ్డలు గుర్తొచ్చారు. టక్కున మళ్ళీ కాళ్ళు ఆడించడం స్టార్ట్ చేశాడు. పైకి వచ్చి ఆలోచించాడు అనమాట. అరే, నేను ఉంటేనే నా ఫ్యామిలీ బతుకుతుంది, నేను ప్రతిరోజు వెళ్ళి కష్టపడి ఒక 20,000 రూపాయలు తెస్తేనే నా ఫ్యామిలీ జరుగుతుంది. నా భార్య, 2 చిన్న పిల్లలు, నా తల్లిదండ్రులు, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏ రోజు కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు కాదు, నేను సంపాదిస్తేనే వాళ్ళు బ్రతుకుతున్నారు, అంతంత మాత్రంగా ఉన్న నా ఫ్యామిలీ నేను లేకపోతే ఏమైపోయిద్ది అని చెప్పేసి ఆయన మైండ్లో బలంగా అది పడిపోయింది. ఇక ఆ ఆలోచన పడ్డ దగ్గర నుంచి మళ్ళీ ఈదటం స్టార్ట్ చేసి అలా 10, 11, 12, 13 అట్లా ఇంకా అయిపోతా ఉంది. ఇంకా ఒంట్లో సత్తు మొత్తం అయిపోయింది, బలహీనం అయిపోయాడు, ముఖం వాసిపోయింది, కళ్ళు కనిపించట్లేదు. ఇక లాస్ట్ అనమాట. కానీ అతను ఈదుతూనే ఉన్నాడు. ఇక తెల్లవారుజామున 4ంటికి ఒక బోటు లైట్ కనిపించింది. ఇక ఆ లైట్ కనిపించేలేకే ఒంట్లో ఉన్న శక్తి మొత్తాన్ని కూడగట్టుకొని అతను 2-3 సార్లు ప్రాణాలు వదిలేద్దాం, ఇంకా చనిపోతున్నాను అనుకున్నాడు. కానీ ఆయన సంకల్పం అనేది నేను బ్రతకాలి, నా భార్య పిల్లలు ఏమైపోతారో వాళ్ళ కోసం నేను బ్రతకాలి అనుకుంటూ ఈదుతూనే ఉన్నాడు. ఆ లైట్ కనిపించినప్పుడు ఒకసారి చెయ్యూపాడు అనమాట. చెయ్యూపితే నోట్లోంచి మాట రావట్లా, చేతులు ఇలా ఊపుతా ఉన్నాడు. ఆ లైట్ ఫోక్స్ తన ముఖం మీద పడింది. వెంటనే వాళ్ళు క్యాచ్ చేశారు, ఎవరు అక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని అతన్ని పట్టుకొని బోట్లో వేసుకొని బయటికి తీసుకెళ్ళి అంతా చేస్తే 3 రోజుల తర్వాత అతనికి సోయి వచ్చిందనమాట.
అతనికి సోయి వచ్చి ఇంకా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అస్సలు స్టన్ అయిపోయారు. ఎలా సాధ్యం, 26 గంటలు సముద్రంలో ఎలా ఈదావు, ఆ ప్లేస్ లో పడ్డోడు బ్రతికి బట్టగట్టోడు ఇప్పటి వరకు లేడు, నీకు ఎలా సాధ్యం అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే అతను చెప్పిన మాట ఏంటంటే, సార్ నాకు సముద్రమా, చేపల, రక్తం వస్తుందా, చచ్చిపోతానా, ఇది ఏది నాకు కనిపించట్లేదు సార్. నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఒకటే టార్గెట్, నా భార్య పిల్లలు, వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు నిండు నూరెళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే నేను బ్రతికుండాలి, నేను సంపాదించి వాళ్ళని ప్రయోజకులు అయితే కనిపించింది సార్ అన్నాడు. టన్ అయిపోయారు అనమాట. చూడండి, ఇక్కడ సంకల్ప బలం బలమైందైతే పంచభూతాలు చూడు సపోర్ట్ చేశాయి, మృత్యువు సైతం దగ్గరకు వచ్చి మృత్యు కూడా ఓడిపోయింది అనమాట. అంటే నేను ఏమంటున్నానంటే, పెద్ద పెద్ద మహామౌలు చెప్తున్న మాట ఒక్కటే, మనిషికి యొక్క సంకల్ప బలం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, నేను ఒకటి సాధించాలని మన మైండ్ సెట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, మనకు ఖచ్చితంగా ప్రకృతి సహకరించిద్దంట. సో అందుకని చెప్పేసి లీడర్స్ గమనించండి, నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే రియల్గా ఇది జరిగింది. ఇది నేను కళ్ళని అట్టు కట్ ఆ, నేను నేను కై కట్టి చెప్పట్టుంది కాదు, రియల్గా జరిగింది. బీబీసీ ఇంటర్వ్యూ చేసింది, బీబీసీ ఇంటర్వ్యూ చేసింది, అతను ఇంటర్వ్యూ చేస్తే అతను చెప్పిన మాటలు వింటే స్టన్ అయిపోయింది బీబీసీ మొత్తం, ఇంటర్నేషనల్ ఛానల్. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా నిలబడదాం, గెలుద్దాం, మన ఫ్యామిలీలో కొత్త వెలుగులు నింపుదాము, ఒకరికొకరు తోడుగా అండగా నిలబడదాం. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సురేష్ సార్కి ఎన్ని జన్మలు అయితే మేము రుణం తీర్చుకోలేదు, మేము యాక్చువల్గా మీ టీం కాదు, అయినా కూడా సార్ ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నామని ఎంఎస్ఆర్ గారికి చెప్తే, ఎంఎస్ఆర్ గారు ఏపీలో ఏ టీం కావాలో కోరుకోమంటే, సురేష్ సార్తో జర్నీ చేస్తానంటే ఓకేనని చెప్పి సురేష్ సార్కి ఫోన్ చేయటం, సార్ వెంటనే యాక్సెప్ట్ చేయటం, వెంటనే మమ్మల్ని జూమ్లోకి ఇన్వైట్ చేయటం. సార్ మాటలు విన్నాక మాకు ఎక్కలేని బలం వచ్చేసింది. చాలా ఈ 1 మంత్లోనే చాలా గ్రోత్ వచ్చేసింది, చాలా మార్పులు వచ్చాయి. మామూలుగా సిఎన్సీలు పెరిగాయి. లాస్ట్ టైం 2-3 వెళ్ళి ఇప్పుడు 40 మంది మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళబోతా ఉన్నాము. మాకు ఒక ధైర్యం వచ్చింది. మంచి వ్యక్తి సార్, సురేష్ సార్లో ఉన్న గొప్ప లక్షణం మంచి వ్యక్తి. ఈ తను ఏది దాచుకోడు, మంచి లీడర్, న్యాచురల్ లీడర్ అనమాట. నేను పదే పదే చెప్తా ఉన్నాను, చాలా గొప్ప వ్యక్తి. తనలో నేను చూసింది ఏంటి అంటే, ఒకరికి మనం ఉపయోగపడినప్పుడు మన దగ్గర ఉన్న విద్య దేనికి, మనకున్న స్కిల్స్, నాలెడ్జ్, ఇవన్నీ కూడా 10 మందికి ఉపయోగపడితే మంచిది కదా, వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అవి మనలోనే దాచుకుంటే ఏమొచ్చింది మనకి, ఏమీ రాదు. సో అలాంటి గొప్ప లక్షణం ఉన్న లీడరు రాబోయే రోజుల్లో మంచి లీడర్గా తయారవబోతా ఉన్నాడు. ఒక మన ఏపీలోనే ఒక విఎంసీఎం నెంబర్ ఎవరైనా ఫస్ట్ అవుతారంటే ఖచ్చితంగా సురేష్ సార్ అవుతాడు. ఆ స్కిల్స్ మొత్తం సార్ దగ్గర ఉన్నాయి. సూపర్ అన్నమాట. మీ అందరూ అదృష్టవంతులు సార్. ఇవాళ ఎంఎస్ఆర్ చాలా మంది అంటారు అనమాట, వెస్టేజ్ లో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం ఒక రామరాజ్యంలో ఉన్నట్టు అంటున్నారు. అలాగే ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో కొండేపు టీంలో ఉండటం అనేది ఇంకా వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్ అనమాట. మీరు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఇలాంటి గొప్ప మెంటర్ లీడర్ కింద మీరు వర్క్ చేస్తా ఉన్నారు. మీ అందరినీ లక్షాధికారులు చేసి మీ జీవితాలు నింపుకోవడానికి సురేష్ సార్ పడుతున్న కష్టం తప్ప నేను పక్క టీం నుంచి చాలా తక్కువ టైంలో నేను అబ్జర్వ్ చేశాను అనమాట. మేము ఈరోజు మాకు కొంచెం బాధ వేస్తా ఉంది, ఈ అమ్మ మనకి దేవుడు వెస్టేజ్ ఇచ్చాడు కానీ ఇలాంటి మెంటల్ కింద మమ్మల్ని కానీ వేస్తే ఇలా దుమ్ము దులిపేవాళ్ళం కదా అని కొంచెం బాధ వేస్తుంది అనమాట. మీరందరూ అదృష్టవంతులు సార్. చాలా మంది ఉన్నారు లీడర్స్, గమనించండి. మంచి అవకాశం ఉంది, పట్టుకోండి, నిలబడి అందరం గెలుస్తాము, అందరం నిలబడతాము. ఇంకా పోతే సాయన్న సూపర్ వండర్ఫుల్ పర్సన్, చాలా అసలు ఒక బ్రదర్ లాగా అక్కడ ఒంగోలు స్టోర్లో కలుస్తూ ఉంటాడు. సార్ ఎప్పుడైనా బాగా పలికిస్తాడు. రవణ యాటిట్యూడ్ చూడండి సార్, యాటిట్యూడ్ మనిషికి కావాల్సింది ఈ లక్క, అదృష్టమా, లేకపోతే హార్డ్ వర్క్, ఇవన్నీ కాదు, వీటన్నిటిని మించింది యాటిట్యూడ్. మనలో ఉన్న యాటిట్యూడ్ మార్చుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఇకపోతే ఆనంద్ సార్ అయితే అస్సలు చాలా కూల్గా ఒక ప్రొఫెషనల్ లాగా ఉంటాడు. సార్ని చూడటంతో నన్ను వెంటనే నమస్తే పెట్టాలనిపిస్తుంది అనమాట. సార్ ఎవరో నాకు తెలియదు, నేనెవరో సార్ తెలియదు, బట్ కానీ అతని హుందాతనము, ఆయన యొక్క బిహేవియర్ చూస్తే ఎలా ఉంటుందంటే ఒక గొప్ప వ్యక్తిలా కనిపిస్తుంది నా కంటికి. సో నాకే ఇలా ఉందంటే మీరందరూ సార్ కింద వర్క్ చేస్తూ ఉన్నారంటే ఇంకా ఎలా ఉండాలో అర్థం చేసుకోండి. మంచి వ్యక్తులు చాలా వాళ్ళు, రవి సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, బ్రహ్మయ్య సార్ కానివ్వండి, ప్రసాద్ సార్ వండర్ఫుల్. అలాగే ఇంకందరూ మీరందరూ కూడా ఒక తిరుగులేని ఒక శక్తులుగా ఎదుగుతున్నారు, ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ఏపీలోనే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఏపీ తెలంగాణలో ఇవాళ కొండే టీం అంటే రీసౌండ్ వస్తూ ఉంది అనమాట. ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వస్తుంది ఇంత గ్రోత్ అని అందరూ మీకెళ్ళి చూస్తూ ఉన్నారు. మీరు ఇలాగే 10 కాలాలు చల్లగా ఉండాలి. మా లాంటి వాళ్ళందరికీ ఎంతో కొంత మేము కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం. మీ అండదండలతోటి, మీ సపోర్ట్ తోటి మేము కూడా గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. మా టీంలు కూడా మీ మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని అందరం గెలిచి ఈ వెస్టేజ్లో పేదరికం అనే భూతాన్ని తరిమి కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ. థ్యాంక్ యూ సార్. ఈరోజు నరేష్ సార్ ఎక్సలెంట్ టెస్ట్ మనీ, మామూలు లేదు. నాకైతే పర్సనల్ గా చాలా విషయాలు కనెక్ట్ అయ్యి, మీ వాయిస్ వేస్
తర్వాత మీ మాటలు, మీ తృష్ణ, మీ ఆవేశం అన్నీ కలిసి వచ్చాయి సార్. రియల్ గా హార్ట్ఫుల్ గా నిజంగా నాలాంటి పర్సనల్ గా నాకు కనెక్ట్ అయిన విషయం అయితే మీరు చేసిన ప్రతి పని, ప్రతి బిజినెస్ పని ఏదైనా కావచ్చు, ఫెయిల్యూర్స్ నిజంగా నేనైతే తట్టుకోలేను సార్. నేనైతే ఉండలేను పర్సనల్ గా. ఈవెన్ వెస్టేజ్ లో కూడా ఆ స్ట్రగుల్స్, ఆ పెయిన్స్ అవన్నీ రియల్ గా హార్ట్ఫుల్ గా సార్. బ్రేకింగ్ అయినటువంటి వర్డ్స్ మీరు చెప్పారు. వాటన్నిటిని నాలాంటి పర్సన్ అయితే నేను తట్టుకోలేను సార్. రియల్ గా హార్ట్ఫుల్ గా మీకు థ్యాంక్స్ చెబుతున్నాను. నాకు పర్సనల్ కనెక్ట్ ఎలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ సిస్టమ్ లో మనం తట్టుకొని నిలబడి గెలవాలనేటువంటి తపన, తృష్ణ ఇవన్నీ ఉండాలనేది మీరు చాలా క్లారిటీగా, క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మా గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. అంత గొప్ప వాళ్ళని ఎవరు కాదు కానీ మమ్మల్ని మేము సెర్చ్ చేసుకుంటూ, సెపరేట్ చేసుకుంటూ, ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ, తల వంచి సిస్టానికి పని చేసుకుంటూ, గురువు గారి సపోర్ట్ మీలాంటి వ్యక్తులు కూడా మాకు కనపడినప్పుడు మాతో మీరు పలకరిస్తున్న ఆ విషయాల్లో బట్టి వెళ్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్. టెస్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ ఆనంద్ సార్ తో మాట్లాడి ఫీడ్బ్యాక్ లోకి వెళ్దాం సార్. నరేష్ సార్ ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. హై వోల్టేజ్ టెస్ట్ మనీ, చాలా ఇన్స్పిరేషనల్ టెస్ట్ మనీ. పవర్ ప్యాక్ అనొచ్చు మిమ్మల్ని, ఎందుకంటే ఆ వాయిస్ బేస్ కానీ వేరే లెవెల్. నేను ఆ ప్రజల్లో ఎక్కువసేపు మీతో మాట్లాడటం జరిగింది. చాలా ఎస్ సార్. హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే మంచి వాయిస్ ఇచ్చాడు, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఇచ్చాడు. హై వోల్టేజ్ పవర్ ఉంది మీ దగ్గర. జోసెఫ్ సార్ కానీ మీరు కానీ చాలా డెడికేషన్ వర్క్ చేస్తున్నారు. మంచి టీం వస్తుంది, మంచి సక్సెస్ తీసుకోవాలని, మరింత మీరు గోల్స్ ఏదైతే పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. మీ టెస్ట్ మోడీ నాకు పర్సనల్గా చాలా ఇన్స్పైర్ అయింది. ఎందుకంటే చదువుకోలేదు అనే బాధపడకుండా, చదువుకొని జాబ్ చేస్తే, ఒక మంచి జాబ్ చేస్తే లైఫ్ ఎలా లీడ్ చేయాలో ఆ లీడ్ చేయాలనే ఉద్దేశంతో చాలా వ్యాపారాలు, చాలా వ్యవసాయం పనులు చాలా చేసినా ఎక్కడ గ్రోత్ లేదు. కానీ దేవుడు మీరు పడే కష్టానికి మీరు జీవితంలో సాధించాలనే కసి ఒక మంచి అవకాశాన్ని మీ దగ్గరికి చేర్చారు. అవకాశాన్ని పట్టుకొని చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అప్లైనర్ ఉన్నారా లేదా ఏం లేదు. ఇప్పుడు పొలం ఏ అప్లైనర్ వచ్చి వర్క్ చేయించలేదు, వ్యాపారం ఏ అప్లైనర్ వచ్చి వర్క్ చేయలేదు, మీరే పోరాడారు. కానీ ఇక్కడ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉంది, అందరం సక్సెస్ అవకాశం ఉంది. కాబట్టి చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ సార్ ఆయన థ్యాంక్ సార్, యూ. గుడ్ రవి సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సాయి సార్. ఓకే సార్. గ్రేట్ లీడర్ నరేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా వండర్ఫుల్ వాయిస్ సార్. నిజంగా మీ జర్నీ చాలా అందరికి ఇన్స్పిరేషను. అంతకన్నా ముందు నాకు చాలా ఇన్స్పిరేషను. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి మాట కూడా నిజము. నేను ఇన్స్పైర్ అయిన వర్డ్స్ ఏంటంటే, అందరం పేదరికంలోనే ఉన్నాం, బట్ అవకాశం లేదు. అవకాశం వచ్చినా కూడా ఇంకెందుకు మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు ఎంత చూసినా కానీ డబ్బు కోసమే పరిగెడుతున్నాం. ఏ పని చేసినా ఫైనల్గా డబ్బు. ఆ డబ్బు ఉన్న చోట మనం పని చేయడానికి ఈ అవకాశం మనకు కనపడకపోవటం, దాని ద్వారా ఇంకా రియాలిటీలోకి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. నిజమే కదా, వయసు అయిపోయిన తల్లిదండ్రులు చూసే అవకాశం లేదు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం లేదు, మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశం లేదు బయట మనం ఉన్న రంగాల్లో. ఇక్కడ ఉన్నప్పుడు ఇది కనపట్లేదు. ఎందుకనంటే నిజంగా దీని గురించి తెలియకనే. రెండవది, మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో ఎవరైతే మనం జాయిన్ అవుతాం, ఇప్పుడు జూమ్లో ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరూ మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాకనే తప్ప ఇది అవసరం లేక కాదు. అది మనందరం గమనించాలి. లీడర్స్ అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు మనకు అర్థం అవ్వాలి యాజ్ ఎ లీడర్గా. ఈ బిజినెస్లో ఏమేమి ఉంది, ఇందులో జర్నీ చేస్తే ఏమొస్తుంది అనేది యాజ్ ఎ లీడర్గా మనకు గనక అర్థమైతే, నీకు గనక అర్థమైతే, నువ్వు చెప్పే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. అది కాకనే మనం పిలిచినప్పుడు త్వరగా రారు. దాన్ని నెగిటివ్గా భావించొద్దు ఎవరు కూడా. అర్థమయ్యేలా చెప్పడం లేదు అనేది మనం భావించాలి తప్ప ఎదుటి వాళ్ళు వినలేదు అనే మైండ్ సెట్ మనం తీసేసేయాలి. జర్నీ చేసుకుంటూ పోతే మనందరం కూడా మరో నరేష్ సార్ లాంటి లీడర్ అవ్వచ్చు. మంచి వాయిస్ సార్ మీది. సో Thank మీ you, ద్వారా sir. పర్సనల్ చాలా విషయాలు నేను తెలుసుకున్నాను సార్. అదేవిధంగా హార్ట్ఫుల్గా వర్క్ చేస్తూ ఉన్నారు.
మీరు ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో అవి త్వరగా నెరవేరాలి. అందులో మా వంతు ఏదైనా సహాయం కావాలన్నా మా వంతు మేము చేసుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకెళ్దాం సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నరేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.